హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఏదైతే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేసామో సో దాంట్లో భాగంగా మనము పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూస్తామన్నామండి. సో దీంట్లో భాగంగా మీకు పార్ట్ 3కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో చాలామంది అభ్యర్థులు సార్ పేపర్ చాలా బాగా ఉందండి, సో రియల్గా ఎగ్జామ్లో అంటే మనకి రియల్ ఎగ్జామ్స్లో పేపర్ ఎంత టఫ్గా ఇస్తే సో ఎంత అభ్యర్థులు ఏ విధంగా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఇది ఒక మంచి మాకు ప్లాట్ఫామ్ అండి. క్వశ్చన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయండి. అట్ ద సేమ్ టైం మేము ఎక్కడైతే ఫేస్ చేస్తున్నామో అంటే కొంచెం ఇబ్బందులు పడుతున్నామో కొన్ని అలాంటివి మీరు బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు సార్. అట్ ద సేమ్ టైం సో మనకి ఒరిజినల్ పేపర్ ఉండే విధంగా మీకు ఆ క్వశ్చన్ ఫ్రేమింగ్ కానివ్వండి, సో ఒరిజినల్ ఎగ్జామ్లో అంటే మనకి ఫైనల్ ఎగ్జామ్లో సో ఎలా ఉంటుందో మీకు క్వశ్చన్ స్టైల్ కూడా అలా ఇచ్చారు సార్. సో బుక్లెట్ చాలా బాగుందండి అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు మాకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారండి. సో ఏదైతే మనం ఫస్ట్ కానీ చెప్తా ఉన్నామండి, కరెంట్ అఫైర్స్ అనేవి మీరైతే డిస్క్రిప్టివ్ టైప్లో చదవటం వేరు. సో దాన్ని చదివింది ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో మీరు ఏ విధంగా అప్లికేబుల్ చేయాలి, సో ఏ విధంగా అప్లికేషన్లో పెట్టాలో ఇలాంటి ప్లాట్ఫామ్స్ అనేవి మీరు యూజ్ చేసుకుంటూ ఉండాలండి. సో జనరల్గా అభ్యర్థులు ఏం ఫేస్ చేస్తారు అంటే ప్రిలిమ్స్లో ఎక్స్పీరియన్సెస్ చూసినట్టయితే చాలామంది అభ్యర్థులు చెప్పింది ఏంటి అంటే, సార్ 4 ఆప్షన్స్ ఉంటాయండి, ఆ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్లు మాకు తెలుసండి, 2 ఆప్షన్లు తెలియటం లేదు సార్ అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు చెప్తా ఉన్నారండి. అది వాస్తవం కూడాను. సో మీరు మార్కెట్లో దొరికే మెటీరియల్స్లో చూసినట్లయితే సో 2 ఆప్షన్సే ఉన్నాయండి, 2 ఆప్షన్ లేకపోయినా సరే వచ్చినాయి అని చెప్పేసి సో కొంత అలాంటివి కొన్ని అలా కూడా జరుగుతూ ఉన్నాయండి. సో మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. సో మీరు జనరల్గా మంత్లీ మ్యాగజైన్లు చదవడం వేరు, ఆ చదివిన దాన్ని ఒరిజినల్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో అంటే మనకి రియల్ పాయింట్స్ ఆఫ్ ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో దాన్ని అప్లికేషన్లో పెట్టడం వేరండి. సో ఎగ్జామినర్ ఇలా అడుగుతాడు, ఇలా క్వశ్చన్ వచ్చింది అని చెప్పేసి మనం అనాలిసిస్ చేసి పేపర్ మనం తయారు చేయడం జరిగింది. సో అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని సో రియల్గా ఎగ్జామ్లో సో ఎగ్జామినర్ ఏ విధంగా ఆలోచిస్తాడు అని చెప్పేసి మనము ప్రీవియస్ పేపర్లన్నీ పెట్టుకొని సో మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ చేయడం జరిగిందండి. ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సార్ పేపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. సో అందరూ మీకు తెలిసిందే, పేపర్ క్వశ్చన్ చూసే ఉంటారు. సో మీరు ఇప్పటి వరకు ఎటువంటి కరెంట్ అఫైర్స్ చదివారో కానీ సో అవన్నీ తీసి పక్కన పడేయండి. అంటే పక్కన పడేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒరిజినల్ పేపర్ని కంపేర్ చేసుకోండి, ప్రీవియస్ పేపర్ని దగ్గర పెట్టుకోండి. సో మనకి కావాల్సినవి కరెంట్ అఫైర్స్, మనకేవో మెటీరియల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ మనం చదవటం కాదండి. సో ఎగ్జామినర్కి ఏం కావాలో ఆ కరెంట్ అఫైర్స్ నీకెక్కడ దొరుకుతున్నాయో చూసి అవి ఫాలో అవ్వాలి. ప్రతిసారి చెప్తున్నామండి కరెంట్ అఫైర్స్ ఇవే చదవాలి, సో ఇంకేం అవసరం లేదని చెప్పేసి మనం ఎప్పుడూ చెప్పమండి. సో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు అలా చెప్పదు. సో మీ అందరికీ తెలుసు కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత క్వాలిటీగా మనం ప్రొవైడ్ చేస్తున్నామో, ప్రతిరోజు నోట్స్ తయారు చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. సో రానున్న పోటీ పరీక్షలో మీకు మెయిన్స్ ఎగ్జామ్లో రియల్ ఎగ్జామ్లో సో ఈ పేపర్ని మీరు దగ్గర పెట్టుకోండి. ఖచ్చితంగా రేపు కూడా మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో అంటే మనకి ఏదైతే మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుందో సో ఆ ఎగ్జామ్ పేపర్లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి మనం ఇస్తున్న యూట్యూబ్ ఛానల్లో కానివ్వండి, సో మీకు పెట్టిన 200 క్వశ్చన్స్ గ్రాండ్ టెస్ట్ కానివ్వండి, సో ఒకసారి కంపేర్ చేసుకోండి. సో ఖచ్చితంగా మన దాంట్లో నుంచేనండి. సో జనరల్గా ఇప్పుడు మనం ఏవైతే మనం పెట్టామో సో దీంట్లో నుంచే ఎక్కువ పాసిబిలిటీగా మనకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క అభ్యర్థులు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాల్సిందే అని చెప్పేసి మనం ప్రతిసారి చెప్తూ ఉంటామండి. సో ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి, ఇలాంటి ప్లాట్ఫామ్ని ఉపయోగించుకోవాలి. బేసిక్గా మీకంటూ ఒక నోట్స్ ఉండాలని చెప్పేసి మొదటిసారి చెప్తూ ఉన్నామండి. ప్రతిసారి మొదటి వీడియో కానించి మీకు చెప్తూ ఉండడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేవి జనరల్ స్టడీస్కి లింక్ చేసుకొని చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, జాగ్రఫీ కానివ్వండి, మనం పెట్టే ఇక్కడ ప్రతి స్లైడు కూడా సో మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని సో మనకి ఎగ్జామినర్ ఎలా అడగొచ్చో ఆస్కారం ఉందో మీకు అలా చెప్పడం జరుగుతుంది. సో మాకైనా మీకైనా అల్టర్నేట్ కాంపిటీటర్ ఎవరు అంటే సో మనకి ఫైనల్ ఎగ్జామినరే మనకి కాంపిటీటర్ అండి. సో మధ్యలో ఎవరు మనకి కాంపిటీటర్స్ కాదు. సో మనకి రియల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి చూసారా, అవే మనకి కాంపిటీషనే తప్ప ఇంకోటి కాదు. సో ఖచ్చితంగా మీకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనకి ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్లో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీకు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో శ్యామ్ సార్ గారు మీకు
ప్రతిరోజు కూడా పీడిఎఫ్ ప్రొవైడ్ చేయాలి నిరుద్యోగులకి అనే ఉద్దేశంతో సో ప్రతిరోజు చేస్తూ ఉన్నారండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే సో 101 క్వశ్చన్ అండి, 101వ క్వశ్చన్ చూద్దామండి. సో మనకి పార్ట్ 3లో భాగంగా సో ఇక్కడ మనం చూసినట్లయితే దశాబ్దాల తరబడి ఉభయ రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాన్ని ముగించే దిశగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు పేమా ఖాండు, హిమంత బిశ్వ శర్మ కలిసి వివాదాస్పద గ్రామాల సంఖ్యను 123 నుంచి ఎంతకు తగ్గిస్తూ జూలై 15, 2022న సరిహద్దుల ఒప్పందంపై సంతకాలు చేశారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. 36, 46, 66, 86 అని చెప్పేసి ఇక్కడ మనకు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో చూస్తే మనకి 86 అని చెప్పేసి అంటామండి. అంటే మనకి ఏదైతే మనకి అరుణాచల్ ప్రదేశ్ మధ్య, అస్సాం మధ్య 123 గ్రామాల మధ్య వివాదాస్పదం ఉందండి. అంటే అది మీ స్టేట్లోకి వస్తుందా, మా స్టేట్లోకి వస్తుందా అని వివాదాస్పదంగా ఉంది. మనకి ఎవరైతే కోఆపరేషన్ మినిస్ట్రీ అమిత్ షా గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో సో వీళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చడం జరిగింది. సో అందువల్ల దీనికి సంబంధించి 28 గ్రామాలు అనేవి అరుణాచల్ ప్రదేశ్లోకి విలీనం చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఒక 3 గ్రామాలు అస్సాంలోకి విలీనం చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. మిగతా ఒక 6 గ్రామాలు అనేవి సో అవి ఇంకొంచెం పరిశీలన చేసిన తర్వాత అవి అరుణాచల్ ప్రదేశ్లోనే ఉంటే ఒకవేళ అరుణాచల్ ప్రదేశ్లోనే మెర్చేస్తాము లేకపోతే అస్సాంకి ఇస్తాము అని చెప్పేసి మనకి హోమ్ మినిస్ట్రీ గారు చెప్పడం జరిగిందండి. సో ఇప్పుడు ఓవరాల్గా అయితే 123 నుంచి 86కి తగ్గింది ఆ యొక్క గ్రామాల వివాదాస్పదమైనటువంటి గ్రామాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీంట్లో భాగంగానే సో మనకి అరుణాచల్ ప్రదేశ్ సీఎం కానివ్వండి, అస్సాం సీఎంల పేరు కూడా గుర్తుంచుకోవాలి. పేమా ఖండు అని చెప్పేసి అరుణాచల్ ప్రదేశ్ అని చెప్పేసి, అస్సాంకి హిమంత బిశ్వ శర్మ ఉన్నారనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఎన్ఎస్ టర్ముగ్లీ ద ఫస్ట్ వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ అనేది సో ఏదైతే దీనికి సంబంధించి ఇండియన్ నేవీ వాళ్ళు అండి. సో ఇండియన్ నేవీ వాళ్ళు ఈ టర్మోగ్లీని ఏ కంట్రీకి ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ అడుగుతామన్నారు. సో ఇక్కడ చూస్తే భారత నౌకాదళానికి చెందిన తొలి వాటర్ జెట్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్గా పేర్కొన్న ఐఎన్ఎస్ తుర్ముగ్లీ సేవలు భారత్లో ముగిశాయి. అయితే ఏ దేశ గస్తీ తీరంలో సో ఈ యొక్క గస్తీ తీర దళానికి దీన్ని అప్పగించనున్నారు అని చెప్పేసి అంటే సో ఇక్కడ మనం చూసినట్లయితే మాల్దీవ్స్కి మనం ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్లో ఉండడం జరిగిందండి. సో ఈ మధ్య కాలంలో ఐఎస్సి టర్మోగ్లీ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. సో ఎవరికి మనం ఇవ్వాలనుకుంటున్నామంటే మాల్దీవ్స్కి ఇవ్వడం జరుగుతుందండి. సో రీసెంట్గా అక్కడ మనకి ఏదైతే మాల్దీవ్స్ కూడా మనము ఈ మధ్య ఏదైతే మనకి డిఫెన్స్ మినిస్టర్ గారు అక్కడికి వెళ్ళి కొన్ని సాయి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. సో మాల్దీవ్స్ సో మనకి మాల్దీవ్స్ తుర్ముగ్లీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఏదైతే మనకి సాగర్ అనే ఒప్పందంలో భాగంగా అండి. సో మనకి సాగర్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుందండి. సో దాంట్లో ఒప్పందంలో భాగంగా మనం మాల్దీవ్స్కి యొక్క ఐఎన్ఎస్ తుర్ముగ్లీ ఇవ్వడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫర్ 2023 సంవత్సరానికి పిఎం అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కొరకు క్రింది కార్యక్రమాలను ప్రోత్సహించడంలో సివిల్ సర్వెంట్ యొక్క కృషిని గుర్తించండి అన్నారండి. సో ఇదే క్వశ్చన్ సేమ్ అండి. మీరు కావాలంటే ఒకసారి పేపర్ చెక్ చేసుకోండి. లాస్ట్ టైం మనకి ఏపీలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందండి. సో దాంట్లో యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అడగడం జరిగిందండి. సో యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే పిఎం అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ అని చెప్పేసి మనకి సివిల్ సర్వీస్ డే ఏప్రిల్ 21 సందర్భంగా 21వ తారీఖు అండి. ఆ రోజు కొంతమంది ఐఏఎస్లకి మోడీ గారు కొన్ని అవార్డులు ఇవ్వడం జరిగింది. సో ఏ కేటగిరీలో ఇచ్చారు, ఏ కేటగిరీలో ఇవ్వలేదు అడుగుతారని చెప్పేసి మనం ప్రీవియస్ కూడా డిస్కస్ చేశాము. సో ఇక్కడ మనం చూస్తే హర్ఘర్ జల్ యోజన, ఆయుష్మాన్ భారత, ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమమా, డిజిటల్ చెల్లింపుల అంటే సో దీంట్లో మనకి దీనికి సంబంధించి ప్రోత్సహించడంలో హర్ఘర్ జల్ సో మీ అందరికీ తెలిసిందే, ఆయుష్మాన్ భారత్, ఆకాంక్షిత జిల్లాల కార్యక్రమం, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాము. ఈ మూడిటిల్లో అండి. సో ఈ మూడిట్లో కూడా 1, 2, 3 అండి. సో మనకి 1, 2, 3 సో ఈ మూడిట్లో కూడా ఈ యొక్క పిఎం ఫర్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. తర్వాత వచ్చేసరికి డిజిటల్ చెల్లింపుల ప్లేస్లో ఇన్నోవేషన్ అని చెప్పేసి ఉండాలండి. సో మొత్తం 5 కేటగిరీస్లో ఇచ్చారు. సో మనకి ఇన్నోవేషన్ సో మనకి నూతన ఆవిష్కరణలు అని చెప్పేసి అన్నామండి. సో ఫస్ట్ టైం అండి. సో అంత ముందు కూడా మనకి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 1లో కూడా ఈ యొక్క పిఎం అవార్డ్స్ గురించి ఒక బిట్ రావడం జరిగిందండి. సో రానున్న పోటీ పరీక్షల్లో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానివ్వండి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానివ్వండి, ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మ్యాచ్ ద ఫేమస్ పీపుల్స్ హూ రీసెంట్లీ పాస్డ్ అవే విత్ దేర్ డిజిగ్నేషన్స్. ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తులను వారి ప్రాధాన్యతను బట్టి సరైన క్రమంలో జతపరచండి అన్నారండి. సో ఇటు మనకి చనిపోయిన వ్యక్తులు ఇచ్చారు. సో వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఇచ్చారు, అటువైపు వ్యక్తులు ఇచ్చారండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే
భారత మాజీ అదనపు సోలిసిటర్ జనరల్ ఎవరు అని చెప్పేసి సో ఇలా రీసెంట్గా చనిపోయారు కదా ఎవరు అంటే మనకి ఇక సత్యవ్రత్ ముఖర్జీ అని చెప్పేసి ఉన్నారండి. సో ఇతను ఉండడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ మనకి ప్రముఖ బెంగాలీ నవల చిన్న కథల రచయిత ఎవరు అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నారు. సో మనకి సస్తిపాద చటోపాధ్యాయ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. మాజీ భారతీయ దౌత్యవేత్త. సో ఇటీవల కాలంలో చనిపోయారు కదా, సో ఈయన ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే చంద్రశేఖర్ దాస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఆన్సర్ చేయాలి. సో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు సిబిఐ మాజీ డైరెక్టర్ ఎవరు అంటే కె విజయ రామారావు గారు ఇటీవల చనిపోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ అనేది 4గా ఉంది, గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగా మనము చంద్రశేఖర్ దాస్ గురించి గారండి. సో ఇతనికి 2008లో అండి 2008వ సంవత్సరంలో ఇతనికి పద్మభూషణ్ అనే అవార్డు రావడం జరిగిందండి. పద్మభూషణ్ అనే అవార్డు రావడం జరిగింది. సో ఆఫ్టర్ దట్ మనకి సత్యవ్రత ముఖర్జీ గారు ఉన్నారు. సో ఇతను వచ్చేసరికి వాజ్పేయి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కెమికల్ అండ్ ఫర్టిలైజర్ మినిస్ట్రీగా చేస్తున్నారు. సో ఆయన ఇటీవల కాలంలో చనిపోవడం జరిగిందండి. సో ఇలాంటివి ఎగ్జామ్లో ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రిగా పనిచేసిన సిబిఐ మాజీ డైరెక్టర్ కె విజయరావు గారు ఇటీవల చనిపోవడం జరిగిందండి. సో ఇలా వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, సో చనిపోయిన వ్యక్తులకి ఏమైనా సిగ్నిఫికెన్స్ అవార్డ్స్ ఏమన్నా వస్తే ఏ ఇయర్లో వచ్చినాయి కూడా మనం చదువుకోవాలి. ప్రజెంట్ ఎగ్జామ్ 10 ప్యాటర్న్ ఇదేనండి, ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే మీరు. సో దీనికి 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రీజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలపై ప్రముఖ మహిళా బాక్సర్ మేరీ కోమ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యుడు కానివారి ఎవరు అని చెప్పేసి అన్నారండి. ఇక్కడ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు కమిటీని వేశారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఐఓసి ఇండియన్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఈ 2 కమిటీస్కి హెడ్ ఎవరున్నారు అంటే మేరీ కోమ్ గారే ఉన్నారు. మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఈమె మణిపూర్ స్టేట్ అండి. ఒక బాక్సర్ అండి ఈమె. సో ఈమెన కమిటీ వేశారు. దీంట్లో లేని వ్యక్తులు ఎవరు అని అడుగుతున్నారండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే యోగేశ్వర్ దత్ కానివ్వండి, సో సహదేవ్ యాదవ్ కానివ్వండి, అలకనంద అశోక్ కానివ్వండి, సునీల్ చంద్ర గారు అని చెప్పేసి ఉన్నారండి. సో జనరల్గా ఇందాక మనం చెప్పామండి. సో మనకి స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు ఒక కమిటీ వేశారు. ఎట్ ద సేమ్ టైం సో మనకి ఐఓసి ఇండియన్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ఒక ఆమె వచ్చారండి, పిటి ఉషా అని చెప్పేసి. ఆమె ఆధ్వర్యంలో సో ఆమె కూడా ఒక కమిటీ వేశారు. ఈ 2 కమిటీ హెడ్ ఎవరు అంటే దానికి మేరీ కోమే. అయితే దీంట్లో ఉన్న సభ్యులు కానివారి ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. సో జనరల్గా సింపుల్గా రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇవ్వాలి అంటే దాని యొక్క హెడ్ ఎవరు అంటే ఆ యొక్క ఏదైతే దీనికి సంబంధించి ఈ యొక్క లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి కమిటీకి హెడ్ ఎవరు అంటే మేరీ కోమ్ అని చెప్పేసి అందరూ ఆన్సర్ చేస్తారండి. బట్ ఆ కమిటీలో లేని సభ్యులు ఎవరు అంటేనే కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఆ క్వశ్చన్ అనేది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కమిటీకి సంబంధించి ఇక్కడ మన ఇచ్చిన ఆప్షన్లో ఐఓసి వాళ్ళు అండి. సో మనకి ఐఓసి వాళ్ళు వేసిన కమిటీ ఉందండి. ఈ ఐఓసి ఇండియన్ ఒలింపిక్ కమిటీ వాళ్ళల్లో సో మనకి మేరీ కోమ్ ఎటు ఉన్నారు. సో మనకి మేరీ కోమ్ అనే ఒక ఆమె ఉన్నారు. సో ఆమె హెడ్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసరికి డోలా బెనర్జీ అని చెప్పేసి ఉన్నారండి. మనకి డోలా బెనర్జీ అని చెప్పేసి ఉన్నారు. ఇతను ఒక వ్యక్తి డోలా బెనర్జీ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అలకనంద అశోక్ అని చెప్పేసి ఇతను ఒక వ్యక్తి ఉన్నారు. అదేవిధంగా యోగేశ్వర్ దత్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. సో అదేవిధంగా సహదేవ్ యాదవ్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి. సో మనకి మొత్తము 1 2 3 4 5. సో ఇంకొక ఆయన వచ్చేసరికి మనకి ఏదైతే మనకి సహనంద్ యాదవ్ గారు కానివ్వండి, మొత్తం ఇది 7 మెంబర్ కమిటీ అండి. సో 7 మెంబర్ కమిటీలో మనకి మేరీ కోమ్ ఉన్నారు, డోలా బెనర్జీ ఉన్నారు, సో అలకనంద అశోక్ ఉన్నారు, యోగేశ్వర్ దత్ గారు ఉన్నారు, అదేవిధంగా సహదేవ్ యాదవ్ గారు అని చెప్పేసి ఉండడం జరిగిందండి. సో ఇలా కొంతమంది పేర్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో వీళ్ళల్లో ఎలిమినేషన్ అంటే అన్నీ గుర్తుంచుకోకపోయినా సో కొంతమంది పేర్లు గుర్తుంచుకుంటే ఎలిమినేషన్ చేసే ప్రాసెస్ ఈజీగా ఉంటుందండి. సో దీంట్లో లేని వ్యక్తి ఎవరంటే సునీల్ చంద్ర గారండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు చేసిన కమిటీ ఒకటి ఉందండి. దీంట్లో 6 మెంబర్ కమిటీ. వీళ్ళల్లో కూడా మనకి రాజగోపాల్ అని చెప్పేసి రాధికా శ్రీరామ్, బబితా ఫగోట్ అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. బబితా ఫగోట్ కానివ్వండి, మేరీ కోమ్ కానివ్వండి, అదేవిధంగా తృప్తి. సో మనకి తృప్తి
ముర్గాండి అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. సో ఇలాంటి పేర్లు కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అన్నీ గుర్తుంచుకోకపోయినా కొన్ని గుర్తుంచుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్ చేయొచ్చండి. సో ఓవరాల్గా కలిపి మీకు మొత్తం కలిపి ఎవరు లేరు అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో సునీల్ చంద్ర అనే వ్యక్తి పేరు లేవడం జరిగింది. సో ఆ పేరు లేదండి. సో అతని వ్యక్తి కాదు, మిగతా వాళ్ళు ఉన్నారండి ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో. సో వీళ్ళందరూ కూడా దీంట్లో మనకి మెంబర్స్గా ఉండడం జరిగింది. ఈ బ్రిజ్ భూషణ్ శర్మ మీద ఏదైతే రెజ్లింగ్ ప్రెసిడెంట్ అండి, కొంచెం వివాదాస్పదంగా ఉంది. సో ఖచ్చితంగా ఇలాంటి మనం రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్ర పోలీసులు యాంటీ డ్రోన్ వాహనాన్ని సమకూర్చుకొని దీనికి ఈగల్ ఐగా నామకరణం చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈగల్ ఐగా ఎవరు నామకరణం చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఇటీవల కాలంలో కేరళ గవర్నమెంట్ డ్రోన్ పోలీసింగ్ అని చెప్పేసి ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగిందండి. ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క డ్రోన్స్ను ఉపయోగించి అక్కడ రద్దీ ఉన్న ప్రాంతాలలో ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారా, సో ఏమైనా డ్రోన్స్ ఇల్లీగల్గా తిరుగుతున్నాయా, సో ఏమైనా ఎలాంటివి నేరాలు ఏమైనా జరుగుతున్నాయా అని చెప్పేసి రీసెంట్గా ప్రతి జిల్లా కూడా ఉన్న 20 జిల్లాలకు కూడా ఒక డ్రోన్స్ ఫెసిలిటీని కల్పిస్తున్నటువంటి రాష్ట్రం కేరళ అండి. దానికి డ్రోన్ పోలీసింగ్ వ్యవస్థ అని చెప్పేసి తీసుకొచ్చారు. సో కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగానే మనకి ఈగల్ ఐ అని చెప్పేసి ఒక డ్రోన్కి యాంటీ డ్రోన్ వాహనానికి నామకరణం చేశారు కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇటీవల కాలంలో కేరళ అనేది వార్తల్లోకి రావడం జరిగిందండి. పొల్లంపారా విలేజ్ అని చెప్పేసి ఫస్ట్ 100% డిజిటల్ గ్రామ పంచాయతీగా వార్తల్లోకి వచ్చింది పొల్లంపార. అదేవిధంగా సొంత ఓటీటీని క్రియేట్ చేసుకుంది కేరళ కూడా వార్తల్లోకి వచ్చింది. సొంత ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించుకున్న రాష్ట్రం కేరళ వార్తల్లోకి వచ్చింది. జిఎస్టీ మీద 1% సెస్ విధిస్తున్న రాష్ట్రం కేరళ అనేది వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా ఇటీవల కాలంలో మనకి నీలకురింజిని అనే ఒక ఫ్లవర్ అంతరించిపోతుంది అని చెప్పేసి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో ఎక్కువగా మనకి అరవికులం నేషనల్ పార్క్ దగ్గర ఎక్కువగా ఇలాంటి పూలు ఎక్కువగా పూస్తూ ఉంటాయని చెప్పేసి, సో దాన్ని చూడటానికి విదేశీ పర్యాటకులు వస్తారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారండి. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కొన్ని లక్ష్యాలు ఉంటాయండి. సో ఈ ఇయర్కి ఇంత రీచ్ అవ్వాలి, ఇంత కొన్ని ఎలిమినేషన్ చేయాలి, కొన్ని వ్యాధులను తొలగించాలని చెప్పేసి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. దాంట్లో భాగంగా రేపు రానున్న మెయిన్స్ ఎగ్జామ్లో దీని గురించి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూస్తే 2025, 2027, 2030, 2023 సో దేనికి సంబంధించిన లక్ష్యాలు అని చెప్పేసి ఇక్కడ మనం అడుగుతూ ఉన్నారు. సో 2025 అయితే మాత్రం క్షయవ్యాధిని నిర్మూలించడం కోసం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా 2027 అయితే మాత్రం 2020 సికిల్, సో మనకి సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి నిర్మూలన అని చెప్పేసి, 2030 సో మలేరియా వ్యాధి నిర్మూలన అని చెప్పేసి, 2023 కాలా అజర్ వ్యాధి నిర్మూలించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ అనేది సో 3గా ఉండటం జరిగింది. సో అదేవిధంగా మనకి 2025 అనగానే క్షయవ్యాధితో పాటుగా సో మనకి 5 ట్రిలియన్ ఎకానమీ గుర్తు రావాలి. అదేవిధంగా 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేస్తామని చెప్పేసి పాయింట్ గుర్తు రావాలి. సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుందన్నమాట 2025 అనగానే. సో అదేవిధంగా మనకి 2025 అనగానే మనకి ఏదైతే 20% ఇథనాల్ని సో మనకి పెట్రోల్లో బ్లెండ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో 2027 అనగానే సికిల్ సెలీమియా కానివ్వండి, అదేవిధంగా మనకి 2027 అనగానే ప్లాస్టిక్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అదే బోధకాలు వ్యాధి కూడా, సో మనకి బోధకాలు వ్యాధి కూడా దీనికి సంబంధించి ఎలిమినేషన్ ప్రాసెస్ ఉందని చెప్పేసి చెప్పుకోవడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి 2030 అనగానే మలేరియా వ్యాధిని, అదేవిధంగా రెబీస్ వ్యాధి కూడా నిర్మూలించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 2030 అనగానే మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉంటాయి, వాటిని అచీవ్ చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. 2030 కల్లా భారతదేశంలో మొత్తము 100% రోడ్డు ప్రమాదాలను జీరో చేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందని కూడా 2030 మన టార్గెట్ ఉండటం జరిగిందండి. అదేవిధంగా 500 గిగావాట్ రెన్యూబుల్ సోర్సెస్ని మనం భారతదేశం నుంచి తయారు చేయాలని చెప్పేసి 2030 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ వార్మింగ్ సంబంధించి జీరో కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అన్నామండి 2070, దాన్ని 2030 కల్లా 40 to 50% తగ్గించాలని చెప్పేసి కూడా టార్గెట్గా ఉంది. సో అదేవిధంగా కలాజార్ వ్యాధి అని చెప్పేసి ఈ సంవత్సరం ఎండింగ్ నాటికి భారతదేశం నుంచి తరిమివేయాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యాలు. ఇవే కాకుండా 2047 అని చెప్పేసి ఉంటుందండి. ఇండియా ప్రజెంట్ మనకి డెవలపింగ్ నుంచి, సో ప్రజెంట్ ఇండియా అనేది డెవలపింగ్ కదండి, సో డెవలపింగ్ నుంచి డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే 2047 టార్గెట్గా పెట్టుకున్నారు. అదేవిధంగా డ్రగ్ ఫ్రీ ఇండియా చెప్పేసి 2047 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇలాంటి పాయింట్స్ ఎగ్జామినర్కి కావాలి కాబట్టి ఇవి కూడా మీరు కవర్ చేయాలి. సో మనకి థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము.
సో ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ భారత పర్యటన 2023 గురించి సరి కాని దానిని ఎంచుకోండి అని చెప్పేసి అంటా ఉన్నారండి. సో ఆస్ట్రేలియా ప్రధాని యాంటోనీ అల్బనీస్ మార్చి 8, 11, 2023 వరకు భారత్లో పర్యటించారు. సో ఆస్ట్రేలియా ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనకి ఇదే తొలి భారత పర్యటన అంటున్నారు. ఎస్, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో ఆస్ట్రేలియాకి 31వ ప్రధానమంత్రి కూడా ఇతనే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. గాంధీ దండయాత్రపై ఆస్ట్రేలియాకు చెందిన రచయిత థామస్ వెబర్ రాసిన పుస్తకం ఒక రెండింటిని రిలీజ్ చేయడం జరిగిందండి. ఆ రెండు కూడా ఇతను ఏదైతే దీనికి సంబంధించి ఆన్ ద సాల్ట్ మార్చ్ కానివ్వండి, అదేవిధంగా అహ్మదాబాద్లో గాంధీ గారు నివసిస్తున్నప్పుడు అతని మీద ఒక బుక్ వచ్చిందండి, అహ్మదాబాద్ ద సిటీ ద షేప్ ద ఇండియా సౌల్ అని చెప్పేసి. సో ఈ యొక్క రాట్నంను కూడా ఆశ్రమ నిర్వాహకులకు అల్బనీస్ బహుకరించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో 10 సంవత్సరాల వరకు చదువుకునేందుకు మైత్రి అనే ఒక స్కాలర్షిప్ పథకాన్ని ఈ రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. సో అది 10 సంవత్సరాలు కాదండి. సో ఇది మనం చూస్తే 4 years మాత్రమే ఉండాలి ఇక్కడ. సో దీనికి సంబంధించి సరి కానిది కాబట్టి 3 అనేది ఆప్షన్ అవుతుందండి. అదేవిధంగా ఒక ప్రధాని మొట్టమొదటిసారిగా ఏదైతే మనకి విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక ప్రధాని మనకి INS విక్రాంత్ని సందర్శించిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే అని చెప్పేసి చెప్తా ఉన్నారండి. సో మనకి మార్చి 9, 2023 ముంబైలో యాంటోనీ అల్బనీస్ భారత తొలి స్వదేశీ యుద్ధ వాహక నౌక INS విక్రాంత్ను సందర్శించిన తొలి విదేశీ ప్రధాని అని చెప్పేసి ఇలా అంటున్నారు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ మనకి 10 సంవత్సరాలు కాదండి, 4 సంవత్సరాలు అని చెప్పేసి ఉండాలి. అదేవిధంగా రీసెంట్గా ఆస్ట్రేలియాతో మనము 2 యూనివర్సిటీస్ అండి, ఆస్ట్రేలియాకి యూనివర్సిటీకి సంబంధించి డెకిన్ యూనివర్సిటీ కానివ్వండి, యూనివర్సిటీ ఆఫ్ ఉల్లాంగ్ కానివ్వండి, వీటి యొక్క యూనివర్సిటీ క్యాంపస్ని మన ఇండియాలోనే గిఫ్ట్ సిటీ గుజరాత్లో పెట్టబోతున్నారు అని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. ఆ పాయింట్ కూడా ఇక్కడ లింక్ చేసుకుని మీరు చదువుకోవాలి. సో అదేవిధంగా ఈ ఆస్ట్రేలియాకి సంబంధించి కూడా మనము ఇది క్వాడ్ సమ్మిట్ అని చెప్పేసి ఇటీవల కాలంలో ఇక్కడ రద్దు అవడం జరిగిందండి. క్వాడ్ మీటింగ్ జరగాల్సింది. జో బైడెన్ గారు అటెండ్ అవ్వలేకపోవడం వల్ల క్వాడ్ అనేది రద్దయిందనే పాయింట్ కూడా ఇక్కడ మీరు చదువుకోవాలి. క్వాడ్ అనగానే దాంట్లో ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, అమెరికా 4 కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయి. వాళ్ళే మలబార్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తారనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగానే మనకి ఏదైతే దీనికి సంబంధించి సర్టిఫికేట్ ఆఫ్ ఒక అగ్రిమెంట్ కుదిరిందండి. సో అంటే మన ఇండియాలో చదివిన ఏవైతే డిగ్రీ కోర్సులు ఉంటాయో అవి ఆస్ట్రేలియాలో ఎలిజిబిలిటీ అవుతాయి. అదేవిధంగా ఆస్ట్రేలియాలో చదివినటువంటి డిగ్రీస్ ఏవైతే ఉంటాయో ఇండియాలో మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇలా ఏదైతే మనకి ఇలాంటి సర్టిఫికెట్స్ మీద MOU కుదుర్చుకోవడం కూడా జరిగిందండి. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ మనం బాగా గుర్తుంచుకోవాలి. అయితే వాటిలో మనకి మెడిసిన్ ఒకటి, ఇంజనీరింగ్ ఒకటి, ఇలాంటివి ఒక 3 ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. ఇంజనీరింగ్ ఒకటి, మెడిసిన్ ఒకటి, లా ఒకటి, ఈ 3కి ఎక్సెప్షన్ ఇచ్చారు ఈ యొక్క డిగ్రీస్ మీద. సో ఈ పాయింట్ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్లో రైఫిల్ పిస్టల్ వరల్డ్ కప్ 2023లో భారత్ ఎన్ని స్వర్ణాలు, రజతాలు, కాంస్య పథకాలు సాధించిందని చెప్పేసి అంటారు. స్ట్రైట్ క్వశ్చన్ అండి. దీనికి స్ట్రైట్ క్వశ్చన్ అనమాట. ఇది మనం చూసినట్లయితే 1 స్వర్ణము, 1 రజతము, 5 కాంస్య పథకాలు సాధించింది అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిని జతపరచండి. ది మోస్ట్ ఇన్క్రెడిబుల్ వరల్డ్ కప్ స్టోరీస్ అంబేద్కర్ ఏ లైఫ్, amphibian of the northern west ఘాట్, మేడం సర్, ది స్టోరీ ఆఫ్ ద బీహార్స్ ఫస్ట్ లేడీ IPS ఆఫీసర్ అని చెప్పేసి అంటున్నారండి. బుక్స్ అండ్ ఆథర్స్ అండి. సింపుల్గా స్ట్రైట్ వర్డ్, ఆ బుక్ ఎవరు రచించారో తెలిస్తే సరిపోతుందండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. ఇక్కడ ద మోస్ట్ ఇన్క్రెడిబుల్ వరల్డ్ కప్ స్టోరీస్ అయితే మాత్రము మనకి ఏదైతే మనకి లూసియానో వెర్నేకే అనే వ్యక్తి రచించడం జరిగిందండి. అదేవిధంగా అంబేద్కర్ ఏ లైఫ్ అయితే మాత్రం శశి తరూర్ అని చెప్పేసి తిరువనంతపురం మనకి కేరళ మనకి ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు ఈయన. మంచి ఆధార్ కూడానండి ఆయన. ద ఎలిఫెంట్, ద టైగర్, ద సెల్ ఫోన్ అనే బుక్ రచించారు. వై ఐ ఆమ్ ఏ హిందూ అనే బుక్స్ని రచించడం జరిగిందండి. చాలా బుక్స్ రచించడం జరిగింది అతను. మనకి యాంఫీబియన్స్ ఆఫ్ ద నార్థర్న్ వెస్టర్న్ ఘాట్స్ రెకెన్స్ అని చెప్పేసి ఒకటి ఏదో బుక్ రచించడం జరిగిందండి. ఇది మనం చూసినట్లయితే సతీష్ పాండే అనే వ్యక్తి బుక్ రచించడం జరిగింది. మనకి మేడమ్స్ ఆర్ ద స్టోరీ ఆఫ్ బీహార్స్ అండ్ ఫస్ట్ లేడీ IPS ఆఫీసర్ అనే కానీ మనకి మంజీర్ జర్హర్ అనే వ్యక్తి రచించడం జరిగింది. థర్డ్ ఆప్షన్ కానీ కరెక్ట్ అండి. జనరల్గా వాళ్ళు పేరు తెలుసుకుంటే సరిపోతుందండి. ప్యాటర్న్ కూడా ఇదేనండి. దీని గురించి మళ్ళీ ఆ బుక్లో ఏముంది, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇటీవల కాలంలో అవేం అడగడం లేదండి. స్ట్రైట్ క్వశ్చన్.
సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి అన్నారండి. మార్చి 2, 2023 సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడిన ధర్మాసనం భారత ప్రభుత్వ ప్రధాన ఎన్నికల కమిషన్ను, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించేటప్పుడు భారత ప్రధాని, లోక్సభ ప్రతిపక్ష నేత, రాజ్యసభ ప్రతిపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ సలహా మేరకే నియమించబడాలని తీర్పునిచ్చింది అన్నారండి. కరెంట్ పాలిటీలో మనం దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో దీన్ని చూసినట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కానివ్వండి, ఇతర ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించేటప్పుడు భారత ప్రధాన న్యాయమూర్తి, సో ఎట్ ద సేమ్ టైం అదేవిధంగా మనకి ఇక్కడ లోక్సభ ప్రతిపక్ష నేత, సో దాంతో భాగంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. రాజ్యసభ ప్రతిపక్ష నేత అనేది ఇక్కడ అవసరం లేదండి, ఆయన కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో వీళ్ళు ముగ్గురే, ప్రధానమంత్రి పిఎం, లోక్సభ ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో వీటితో కూడిన కమిటీ సలహా మేరకే నియమించబడాలని తీర్పునిచ్చింది అన్నారు. ఇక్కడ రాజ్యసభ ఇచ్చారు కాబట్టి సరికానిది ఏది అంటే ఇదే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. కరెంట్ పాలిటీలో దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సుప్రీంకోర్టు 73వ వ్యవస్థాపక దినోత్సవానికి సింగపూర్ ప్రధాన న్యాయమూర్తి సుందరేష్ మీనన్ గౌరవ అతిథిగా వచ్చారు. ఎస్ కరెక్ట్. సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు 3 సార్లు మహిళా జడ్జిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఎస్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన గవర్నర్ అయిన వారిలో అబ్దుల్ నజీర్ 3వ వ్యక్తి అని చెప్పేసి అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో న్యాయమూర్తిగా అండి, న్యాయమూర్తి అని చెప్పేసి అన్నాం, గుర్తుంచుకోండి అండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ అని చెప్పేసి అనలేదండి. సో మామూలుగా అయితే చీఫ్ జస్టిస్గా అయితే మాత్రం పి సదాశివం గారు అని చెప్పేసి ఒకప్పుడు మనకి తమిళనాడుకి చేస్తున్నారండి. సో కేరళకి చేస్తున్నారు. సో ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ కాకుండా న్యాయమూర్తి అండి. న్యాయమూర్తుల్లో మనకి ఫజల్ అలీ గారు ఒక ఆయన చేస్తున్నారండి. ఫజల్ అలీ గారు అని చెప్పేసి అతను చేస్తున్నారు. సో అతను ఒడిశా, అస్సాం మనకి ఆ ప్రాంతంలో చేస్తున్నారండి. సో ఆ తర్వాత మనకి ఒక ఆమె ఉన్నారండి. సో మనకి ఫాతిమా బీబీ గారు. సో ఆమె తమిళనాడుకి చేస్తున్నారు. ఆ తర్వాత మనకి మనకి అబ్దుల్ నజీర్ గారు ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగిందండి. వీళ్ళ ముగ్గురు గుర్తుంచుకోండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఆయనతో కలిపి అయితే 4. ఓన్లీ ఇక్కడ మనం అడిగింది న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే 3, 3వ వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇతనే డిమానిటైజేషన్ అని చెప్పేసి పెద్ద నోట్ల రద్దీకి సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చిందండి. దానికి నేతృత్వం వహించింది ఎవరు అంటే సో ఇతనే అబ్దుల్ నజీర్ గారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. రైట్. దానికి సంబంధించి పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి సో అబ్దుల్ నజీర్ కానివ్వండి, జస్టిస్ గవాయ్ కానివ్వండి, బొప్పన్న కానివ్వండి, రామసుబ్రహ్మణ్యం కానీ వీళ్ళ 4 సో పెద్ద నోట్ల రద్దు సరైనదే అంటే ఒకే ఒక జస్టిస్ నాగరత్నం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. ఇక్కడ ఇదంతా కరెంట్ పాలిటీ కింద వస్తుంది. సో పాలిటీ చదివేటప్పుడు వీటిని మీరు లింక్ చేసుకొని చదవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింద ఇచ్చిన ప్రవచనాల్లో సరి కాని దానిని గుర్తించుము అన్నారండి. భారతీయ మార్కియన్స్, సో మనకి మార్కియన్స్ ఆర్థికవేత్త ఉత్సా పట్నాయక్ 2023 సంవత్సరానికి మాల్కమ్ ఆదిశేషి అవార్డుకి ఎంపికయ్యారు. ప్రముఖ దిగ్గజ బాలీవుడ్ గాయని ఆశా భోస్లే 2023 సంవత్సరానికి లతా దినాదన్ మంగేష్కర్ అవార్డుకి ఎంపికయ్యారు. సో గుజరాత్కి చెందిన నందిని గుప్తా 2023 సంవత్సరానికి 59వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్గా ఎంపికయ్యారు. సో భారత సంతతికి చెందిన అమెరికన్ ఫిజిషియన్ ప్రొఫెసర్ నిత్యా అబ్రహంకు 2023 సంవత్సరానికి యంగ్ యూరాలజిస్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించిందన్నారండి. చూడండి ఎంత కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మీకు అందించడం జరుగుతుందో. సో ప్రతి ప్రశ్న కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే విధంగా ఉండడం జరిగిందండి. సో మీకు ఇవన్నీ గుర్తుంటే 4 పాయింట్లు గుర్తున్నట్లే. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి చూద్దామండి. దీనికి సంబంధించి చూసినట్లయితే ఏదైతే మనకి గుజరాత్కి చెందిన నందిని గుప్తా అన్నారండి. సో ఇది అనేది రాంగ్ అండి. సరి కానిది ఏది అంటే ఇది సరి కాదండి. ఎందుకంటే గుజరాత్కి సంబంధించినవి కాదు, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. సో ఈమె నందిని గుప్తా 2023కి సంబంధించి 59వ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ అనేది ఎంపికవడం జరిగింది. సో దీంట్లో భాగంగా మీరు చూసినట్లయితే మళ్ళీ ఫస్ట్ రన్నర్ సెకండ్ రన్నర్ అవి అవసరం లేదండి. ఈ మధ్య ఎగ్జామ్లో అడగడం లేదు. సో ఎన్నోదో గుర్తుంచుకోండి సరిపోతుంది. ఎడిషన్ ఏ స్టేటో గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ప్రముఖ దిగ్గజ బాలీవుడ్ గాయని ఆశా భోస్లేకు 2023కి కానీ లతా దీనాదన్ మంగేష్కర్ అవార్డు రావడం జరిగిందండి. సో ఫస్ట్ మనకి అంతకుముందు నరేంద్ర మోదీ గారికి అవార్డు రావడం జరిగిందండి లాస్ట్ ఇయర్ 2022కి. సో ఇప్పటికి ఆశా భోస్లేకి ఇవ్వడం జరిగిందండి. సో లతా మంగేష్కర్ గారు గుర్తు మీదుగానే సో ఆమె చనిపోయింది
చనిపోయింది కదండి సింగర్, ఆమె పేరు మీదుగా అవార్డులు ఇస్తూ ఉంటారు. సో ఎవరైతే విశేష సేవలు చేస్తారో సమాజానికి అలాంటి వ్యక్తులకి ఇస్తూ ఉంటారని పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఈమె రాజస్థాన్ అండి. సో మనకి థర్డ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింద ఐఐటీలు వాటి ప్రత్యేకతలకు సంబంధించిన ప్రకటనలు పరిశీలించండి అని చెప్పేసి అంటా ఉన్నారండి. సముద్రపు అలల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే కొత్త సాంకేతిక పరిజ్ఞానం సింధూజాను ఐఐటి మెడ్రాస్ అభివృద్ధి చేసింది. ఎస్, వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దిస్. సో ఐఐటి R00693 అనే కొత్త యాంటీ బ్యాక్టీరియల్ మాలిక్యులర్ను ఐఐటి రూర్కి అభివృద్ధి చేసింది అన్నారు. గుండెకు సంబంధిత సమస్యలు ఎదుర్కోవడానికి కృత్రిమ గుండెను ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసిందన్నారు. పెన్షనర్ల కోసం పెన్షన్ అదాలత్ పోర్టల్ను ఐఐటి ఢిల్లీ అభివృద్ధి చేసింది అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించి సరైనవేవి అంటే ఆల్ ఆర్ కరెక్ట్ ఆప్షన్స్. 1, 2, 3, 4 ఆల్ ఆర్ కరెక్ట్ అనండి. ఇటీవల కాలంలో ఐఐటీస్ ఏమైనా వార్తల్లోకి వస్తే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ బాగా వార్తల్లోకి వచ్చిందండి. సో మనం చూస్తే టాంజానియా కంట్రీలో దాని క్యాంపస్లను పెట్టబోతుంది. రీసెంట్గా ఇజ్రాయెల్తో వాటర్ సెక్యూరిటీ మీద అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అదేవిధంగా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అవార్డు 2021-22కి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా 3D ప్రింటెడ్ హౌసెస్ని మొట్టమొదటిసారిగా సో దాని టెక్నాలజీని కొనుక్కోవడం జరిగింది ఐఐటి మెడ్రాస్. ఇటీవల కృత్రిమ వజ్రాలు ఆర్టిఫిషియల్ మనకి డైమండ్స్ను తయారు చేసే ఇంక్యుబేట్ సెంటర్ని ఐఐటి మెడ్రాస్లో పెట్టడం జరిగింది. కదమ్ అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ని తయారు చేయడం జరిగింది. 5G కాల్ అని చెప్పేసి సో మనకి ఇది యొక్క సాంకేతికను ట్రయల్ అండ్ ఎర్రర్గా అక్కడే మనని పరిశీలించడం జరిగిందండి. ఇవన్నీ ఇటీవల కాలంలో ఐఐటి మెడ్రాస్ సాధించినటువంటి మంచి మంచి పనులు అండి. అదేవిధంగా ఏదైతే పాలకు సంబంధించి కల్తీ పాలను డిటెక్ట్ చేసే ఒక పరికరాన్ని కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి అనుకోవడం జరిగింది. సో ఐఐటి మెడ్రాస్కి సంబంధించి సో కామకోటి అనే వ్యక్తి ప్రజెంట్ దానికి హెడ్గా ఉండడం జరిగింది. మొత్తం భారతదేశంలో ఇప్పుడు 23 ఐఐటీస్ ఉన్నాయి మన ఇండియాలో. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి పెన్షన్ల కోసం పెన్షన్ అదాలత్ అనే ఒక పోర్టల్ ఐఐటి ఢిల్లీ తీసుకురావడం జరిగిందండి. సో అదేవిధంగా ఏదైతే ఆర్టిఫిషియల్ హార్ట్ చెప్పేసి ఐఐటి కాన్పూర్ వాళ్ళు ఐఐటి రూర్కీ అండి. సో ఐఐటి రూర్కీ అనగానే మనకి స్వస్థ గర్భ్ అనే ఒక యాప్ను కూడా వీళ్ళు తీసుకురావడం జరిగింది ప్రెగ్నెంట్ ఉమెన్స్ కోసము. ఇలాంటివన్నీ రానున్న పోటీ పరీక్షలు ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసామండి. సో ఒక యాప్ కానివ్వండి, ఒక మొబైల్ సంబంధించిన అప్లికేషన్ కానివ్వండి, సో ఎవరైనా కనిపెడితే సో దానికి సంబంధించి ఇన్నోవేషన్లో మనం వాళ్ళు ఇన్నోవేషన్ చేస్తే సో అది ఎవరు చేశారు, ఏ ఐటీ చేసింది, ఏ మినిస్ట్రీ చేసింది చదువుకోవాలని చెప్పేసి ప్రతిసారి చదువుతూ ఉన్నాం. సో ఇలా రేపు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో చెక్ ఇట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో కేంద్ర విద్యుత్ శాఖ విడుదల చేసిన రాష్ట్రాలు ఇంధన సామర్థ్య సూచి 2021-22లో ఫ్రంట్ రన్నర్ విభాగంలో 60 పాయింట్లు, సో 60 పాయింట్ల పైన అండి మొదటి స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు. సో ఈ రాష్ట్రాలు ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడుతున్నాయని చెప్పేసి సో ఇంధన శాఖ మంత్రి వారు సో ఈ యొక్క 3 స్టేట్లను డిక్లేర్ చేయడం జరిగిందండి. సో ఇంధనాన్ని పొదుపుగా వాడుతున్నారు అని చెప్పేసి ఆ 3 స్టేట్లు ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నారు. దట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ కర్ణాటక, కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఈ విద్యుత్ శాఖ విడుదల చేసిన రాష్ట్రాల ఇంధన సామర్థ్య సూచి ప్రకారం 2021-22లో సో ఇవి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ ఫ్రంట్ రన్నర్ విభాగంలో 60 మార్కులు సాధించడం జరిగింది. అంటే పొదుపుగా వాడుతున్నారట అక్కడ ఇంధనాన్ని, అందువల్ల వార్తల్లోకి వచ్చింది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. గాంబియా, ఉజ్బెకిస్తాన్ దేశాలలో దగ్గు, జలుబు నివారణకు భారత్కు చెందిన సిరప్పులు వినియోగించడం వల్ల చిన్నారులు మరణించారు. అయితే ఈ సిరప్పులలో ఎటువంటి విషపూరితాలు ఉన్నట్లు నిర్ధారించారు. సో మీ అందరికీ తెలిసిందేనండి. సో దీనికి సంబంధించి మనకి గాంబియాలో 69 మంది చనిపోవడం జరిగిందండి. సో ఫస్ట్ 66 అని చెప్పేసి డిక్లేర్ చేశారండి. ఆ తర్వాత ఒక 3 మరణాలు యాడ్ అయినాయి, మొత్తం 69. ఫస్ట్ WHO అయితే మాత్రం 66నే అనౌన్స్మెంట్ చేసింది. బట్ ఆ తర్వాత ఒక 3 సంఖ్య పెరిగింది, 69 మరణాలు సంభవించారు. అదేవిధంగా ఉజ్బెకిస్తాన్లో 18 మంది దాకా చనిపోయారండి. 18 మంది దాకా చనిపోయారు. దీనికి కారణము ఏదైతే గాంబియాలో జరిగిన దానికైతే మాత్రం హర్యానాలోని సోనీపట్, మైడెల్ సో ఫార్మాస్యూటికల్ అని చెప్పేసి, ఉజ్బెకిస్తాన్లో చనిపోయిన వాళ్ళు సో మనకి ఢిల్లీ, నోయిడా సో అక్కడ ఉత్తరప్రదేశ్ సరౌండింగ్లో ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్లో సో వీటిని తయారు చేశారని చెప్పేసి అందువల్ల చిన్నాళ్ళు చనిపోయారన్నారు. ఈ రెండిట్లో కూడా సో ఏ యొక్క సో మనకి విషపూరితాలు ఉన్నట్లు వీళ్ళు నిర్ధారించారు అంటే మనకి డైఎథైలిన్ గ్లైకాల్ మరియు ఎథైలిన్ గ్లైకాల్ అని చెప్పేసి సో ఇవి ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల విషపూరితాలుగా ఉన్నట్లు వీళ్ళు గుర్తించడం జరిగిందండి. చూడండి ఎంత మంచి బిట్టో. సో ఇలాంటివి మీకు ఎక్కడ దొరకమండి, ఈ ప్లాట్ఫామ్లోనే మీకు దొరుకుతాయి. సో ఇవి ఎగ్జామినర్ కావాల్సిందండి. సో జనరల్గా గాంబియాకి సంబంధించి ఎంతమంది మీరు చదువుకున్నారు, చనిపోయారు. ఉజ్బెకిస్తాన్ ఎంతమంది చనిపోయారో మీరు చదువుకున్నారు. సో ఏ కంట్రీలో మన భారతదేశం సంబంధించిన పిల్లల వాడే జలుబు, దగ్గు సంబంధించిన కాఫ్లు అని చెప్పేసి మీరు చదువుకున్నారు. ఆ కాఫులు పేర్లు ఏంటో మీరు చదువుకున్నారు. బట్ దాంట్లో ఎక్కువ విషపూరితాలు ఎక్కడ ఉన్నాయి, సో దేనివల్ల చనిపోయారు అన్నది మంచి పాయింట్ అండి. సో ఇలాంటివి ఎగ్జామినర్ ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటివి చదవండి, సో ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము.
సో జాబితా 1 జాబితా 2 అండి. సో మనకి ఐర్లాండ్, గైనా, మారిషస్, సింగపూర్ అటు వచ్చేసరికి అధ్యక్షులు, ప్రధానులు మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఐర్లాండ్కి సంబంధించి లియో వరాద్కర్ ఉన్నారు, గైనాకి సంబంధించి మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఉన్నారు, సో మారిషస్కి సంబంధించి ప్రవీణ్ జగన్నాథ్ గారు ఉన్నారు, సింగపూర్కి సంబంధించండి సో మనకి సింగపూర్కి సంబంధించి హలీమా యాకోబ్ అని చెప్పేసి ఉన్నారండి. సో దీనికి సంబంధించి 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో వీళ్ళందరూ కూడా మన భారత సంతతికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఎందుకంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులండి వీళ్ళందరూ. మన తెలంగాణ ఎగ్జామ్లో కూడా ఈ క్రింది వాటిలో భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులను గుర్తించండి అని చెప్పేసి రిషి సునక్ అని చెప్పేసి మనము హ్యారిస్ అని చెప్పేసి మనకి కమలా హ్యారిస్ అని చెప్పేసి సో ఇలా ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో అందువల్ల మన భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. సో పర్టికులర్ ఐర్లాండ్కి సంబంధించి లియో వరాద్కర్ సో అతను ఒక స్వలింగ సంపర్కుడిని అని చెప్పేసి ఆయన ఇటీవల కాలంలో ప్రకటించుకోవడం జరిగిందండి. సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. సో గైనా అధ్యక్షుడు మన రీసెంట్గా మనకి ప్రవాస భారతీయ సమ్మాన్ సో మనకి మధ్యప్రదేశ్లో జరిగిందండి. సో దానికి అతను అతిథిగా రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇతను మహమ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా మనకి ఏదైతే మనకి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు కూడా ప్రజెంట్ చేయడం జరిగిందండి మనం. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసి చదువుకోవాలండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ గురించి సరికానివి తెలపండి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా చిలుకలూరిపేట మండలం లింగంగుంటలో దీన్ని ఏప్రిల్ 6, 2023 ప్రారంభించారు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం సో అందరికీ ఉంటున్న ఊర్లోనే సో మంచి క్వాలిటీ సో మనకి వైద్యం అందించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారంటున్నారు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. ఈ ప్రోగ్రాంలో ప్రతి మండలానికి 2 PHCలు, ప్రతి దానిలో 2 డాక్టర్లు, ఒక 108 వాహనంతో అనుసంధానించబడతారు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తాం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎస్, దిస్ ఈజ్ ద రాంగ్ అండి. దిస్ ఈజ్ ద రాంగ్. సో మనకి సరి కానివి తెలపండి అన్నారు కాబట్టి ఇది రాంగ్ అండి. సో ఇది రాంగ్. మూడోది మాత్రం రాంగ్ అండి. ఇది రాంగ్. ఏంటి అంటే ఈ ప్రోగ్రాంలో ప్రతి మండలానికి 2 PHCలో ప్రతి దానిలో 2 డాక్టర్లు సో ఒక 108 వాహనం అన్నారండి. 108 కాదండి, సో 104 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో బాగా గుర్తుంచుకోండి. ఇలాంటి మన ఎగ్జామ్లో ఎక్కువగా తప్పులు మిస్టేకులు చేస్తామండి. ఎగ్జామినర్ కూడా క్వశ్చన్ పేపర్ అలానే ఇస్తామన్నాడు. అందువల్ల ఇలాంటివి మీకు ఇవ్వడం జరిగింది. సో PHCలో 2 ఉంటారండి. సో ఒకళ్ళేమో 104 వాహనంలో ఉంటే ఇంకొకళ్ళేమో PH వాహనంలో ఉంటారనమాట. సో మరి PHCలో ఉంటారు అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లో ఉంటారనమాట. 104 వాహనాలండి, 108 కాదు. దీంతో అనుసంధానం చేయబడతారు అంటున్నారు. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో 14 రకాల టెస్టులు, 110 రకాల మందులు అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నారు. 14 టెస్టులు ఓకే, కానీ 110 కాదండి, 105 అండి. 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయి అంటున్నారు. సో మనకి ఇక్కడ 3, 4 రాంగ్ అండి. సో మనకి 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో దీంట్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల కాలంలో ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు చేపడితే అవి మనం ఖచ్చితంగా చదువుకోవాలండి. సో ఇటీవల కాలంలో సో ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్స్ అని చెప్పేసి 20 తీసుకురావడం జరిగిందనే పాయింట్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకొని చదువుకోవాలి. సో ఇలాంటి స్కీమ్ జగనన్నకు చెబుదాం అనే ఒక స్కీమ్ని కూడా ఇటీవల కాలంలో సో ఇతను ప్రారంభించడం జరిగిందండి. సో ఏదైతే గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ సరిగ్గా అందకపోతే సో మనకి 1902 ఒక హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్పందన అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇలాంటివి గవర్నమెంట్ ఏమన్నా చెప్తే వైఎస్ఆర్ చిరునవ్వు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సో ఎవరైతే పిప్పి పళ్ళు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో మన ఏపీలో 43% అలాంటి పిల్లలు ఉన్నారు. ఆ పిప్పి పళ్ళను తగ్గించలేని ఉద్దేశంతో వైఎస్ఆర్ చిరునవ్వు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జగనన్న బడుగు వికాసం అని చెప్పేసి SC STలని ఎంటర్ప్రెన్యూర్స్గా అంటే వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి జగనన్న బడుగు వికాసం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కంటి వెలుగు అని చెప్పేసి ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు ఉంటారో, అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఉంటారో, కంటి సమస్యలతో బాధపడే వ్యక్తులకి అలాంటి పిల్లలకి సో మనకి ఫ్రీగా వాళ్ళు టెస్టులు చేసి కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా ఈ స్కీమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందని చెప్పేసి కూడా అడుగుతాడు. 2019లో స్టార్ట్ అయిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో ఇటీవల కాలంలో ఎలాంటి ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో నిన్న మనం వైఎస్ఆర్ AP 1 అనే యాప్ అని తీసుకురావడం జరిగింది. సో అది ఎవరైతే పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో వారి కోసం అని చెప్పేసి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ST యాప్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఒక యాప్ అని తీసుకురావడం జరిగింది. సో అది కూడా ఇలాంటివన్నీ ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఆపరేషన్ పరివర్తన కానివ్వండి, సో ఇలాంటివి గంజాయి అక్రమ సాగు రవాణాను అడ్డుకట్ట వేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇవన్నీ చేపట్టడం జరిగింది. సో ఇవన్నీ ఇక్కడ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే క్రింది ఇచ్చిన అవార్డులకు సంబంధించిన సరికాని దానిని గుర్తించుము అని చెప్పేసి అన్నారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం భారతదేశంలో మొట్టమొదటి మురికివాడకలు లేని రాష్ట్రంగా ఎదగాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏర్పాటు చేసిన జాగా మిషన్కు 2023 సంవత్సరానికి గాను
యుఎన్ హ్యాబిటాట్ యొక్క వరల్డ్ హ్యాబిటేట్ అవార్డు లభించింది అన్నారండి. ఇది యాస్టీస్గా మన తెలంగాణ మనకి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించి అర్జెంటీనాకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు లూయిస్ ఏంజెల్ కాఫ్రెల్ ఫ్రీ బౌండరీ సమస్యలు మరియు మోంగే ఆంపియర్ సమీకరణాలతో సహా నాన్ లీనియర్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కోసము క్రమబద్ధ సిద్ధాంతానికి కృషి చేసినందుకు గాను 2023 సంవత్సరానికి ఎబెల్ ప్రైజ్ లభించింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దీని ఇలాంటివి మనం చూసినట్లయితే సరి కాని అంశం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగిందండి. సో అదేవిధంగా మనకి భారత సంతతికి చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హరిబాలకృష్ణకు వైడ్ మరియు వైర్లెస్ నెట్వర్కింగ్, మొబైల్ సెన్సింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్లకు ప్రాథమిక సహకారం అందించడంలో 2022 సంవత్సరానికి మార్కోనీ ప్రైజ్ లభించిందన్నారు. సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, ఇది రాంగ్, సరి కానిది. కాబట్టి మనకి 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. రష్యా ఆర్డర్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ అవార్డు 2023 సంవత్సరానికి హాలీవుడ్ యాక్షన్ స్టార్ స్టీవెన్ ఫ్రెడరిక్ సీగర్కి లభించడం జరిగిందన్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ చూసినట్లయితే ఈ యొక్క ఒడిషా ప్రభుత్వం మురికి వాడల లేని ప్రభుత్వంగా, సో అక్కడ కొంతమంది పేదలకి భూములు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉందండి. అందువల్ల యుఎన్ హ్యాబిటేట్ అవార్డు అని చెప్పేసి రావడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అర్జెంటీనాకి చెందిన లూయిస్ కాఫ్రెల్లీ అనే వ్యక్తి 2023 సంబంధించిన ఎబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్ రంగంలో ఇస్తారండి. సో దానికి ఇవ్వడం జరిగిందండి. సో అదేవిధంగా ఈ యొక్క ఎబెల్ ప్రైజ్, ఈ ఎబెల్ ప్రైజ్ అనేది 2022కి సంబంధించి అమెరికా కంట్రీకి సంబంధించి డర్నీ సల్లివాన్ అనే వ్యక్తి రావడం జరిగింది. సో ఈ యొక్క ఎబెల్ ప్రైజ్ అనేది మనకి ఏదైతే మన భారతదేశం నుంచి మొట్టమొదటిసారిగా 2018లో మనకి శ్రీనివాస వర్ధన్ అనే వ్యక్తి తీసుకోవడం జరిగిందండి. సో అవి కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనకి మార్కోనీ ప్రైజ్ అండి, మార్కోనీ ప్రైజ్ అనేది కంప్యూటర్ సైంటిస్టులకు ఇస్తారు. ఈ సంవత్సరం హరి బాలకృష్ణకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారండి. సో దట్ ఈస్ ద రాంగ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2023 సంవత్సరానికి అతనికి ఇవ్వడం జరిగిందండి, 2022 కాదండి. 2022కి అయితే మాత్రము ఇరాన్ కంట్రీకి సంబంధించి అలామౌతి అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. దిస్ ఈజ్ ద రాంగ్ వన్. కంప్యూటర్ సైంటిస్టులకు మాత్రమే ఇస్తారు ఈ యొక్క అవార్డు. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డు అనేది మనకి రష్యాకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే మనకి ఫిఫా ప్రెసిడెంట్ అండి, మనకి గియానో ఇన్ఫాంటినో అని చెప్పేసి ఉన్నారు. మనకి ఇన్ఫాంటినో అని చెప్పేసి అన్నారండి. మనకి ఇన్ఫాంటినో అనే వ్యక్తి అతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ అని చెప్పేసి ఒక ఆయన అన్నారండి. మనకి టెల్లర్సన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారు. అతనికి కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా స్టీవెన్ ఫ్రెడరిక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. 3 అనేది సరికాదండి, ఎందుకంటే ఈ యొక్క బాలకృష్ణ మనకి హరి బాలకృష్ణకి ఇచ్చింది మనకి 2023 సంవత్సరానికి ఇవ్వడం జరిగిందండి. 2022 అయితే మాత్రము ఇరాన్ కంట్రీకి సంబంధించిన అలామౌతి అనే వ్యక్తి కూడా జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నారండి. దేశంలోనే తొలి డిజిటల్ కోర్టు మహారాష్ట్రలోని వాసి కోర్టు అందుబాటులోకి వచ్చింది. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. దేశంలో తొలిసారిగా ఓటు ఫ్రమ్ హోమ్ అనే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం మనకి కర్ణాటక నుంచి కల్పించిందన్నారు. దిస్ ఈస్ కరెక్టేనండి. మన రీసెంట్గా కర్ణాటక ఎన్నికలు జరిగినాయి కదండి. అక్కడికి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి. దేశంలోనే ఆరోగ్య హక్కు చట్టాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం కర్ణాటక అన్నారు. నో, దిస్ ఈస్ ద రాంగ్. ఇది వచ్చేసరికి ఏదైతే దీనికి సంబంధించిందండి, దీనికి సంబంధించి 119కి సంబంధించి 3 అనేది రాంగ్ అండి. ఎందుకంటే దీన్ని మొట్టమొదటిసారిగా రాజస్థాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. మనకి రాజస్థాన్ అనేది రైట్ టు హెల్త్ అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బిల్లు తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న డాక్టర్లు కూడా కొంచెం యాజిటేషన్ తీసుకురావడం జరిగిందండి. దీనికి సంబంధించి ఎవరైతే యాక్సిడెంట్ కానివ్వండి, ఇలా అకాల మరణాలు సంభవిస్తే అంటే ఏదైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా అన్ని హాస్పిటల్ అక్కడ ట్రీట్మెంట్ చేయాలి. ఆ తర్వాత రోగి ఇస్తాడు. ఆ రోగి పేషెంట్ ఇవ్వకపోతే గవర్నమెంటే ఇస్తుందని చెప్పేసి రాజస్థాన్ గవర్నమెంట్ రైట్ టు హెల్త్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్న ఆ డాక్టర్లు ఒప్పుకోలేదండి. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇవన్నీ చెప్పకుండా మేము ఇలా రన్ చేయడం కష్టము, ఇవి మాకు వద్దు అనగానే ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకొని హాస్పిటల్ కడతారో అలాంటి వాళ్ళు మాత్రమే బిల్లు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో కొంచెం వివాదాస్పదంగా ఉంది. అందువల్ల దేశంలోని రైట్ టు హెల్త్ అని చెప్పేసి రాజస్థాన్ అని గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో రైట్ టు వాక్ అని చెప్పేసి మనకి పంజాబ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందండి. రోడ్ల దగ్గర క్రాసింగ్ లైన్స్, జీబ్రా లైన్స్ ఉంటాయో అలాంటివి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి అక్కడ నడవడం మన హక్కు అని చెప్పేసి పంజాబ్ అనేది ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది.
ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేసుకొని చదువుకోవాలి. సో అదేవిధంగా దేశంలో తొలి డిజిటల్ సైన్స్ పార్కును కేరళలో నిర్మిస్తున్నారు 1500 కోట్లతో. మొన్నే మోడీ గారు వెళ్ళి శంకుస్థాపన కూడా చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించిన అక్కడ స్టార్టప్స్ కంపెనీస్ కానివ్వండి, ఇంక్యుబేట్ సెంటర్లు కానివ్వండి అక్కడ పెడుతూ ఉన్నారు. ఈ 1500 కోట్లలో కేరళ గవర్నమెంట్ 100 కోట్లు ఇస్తుంది, మిగతా ఇవి పెట్టుబడిదారు నుంచి మేము తీసుకుంటామని చెప్పేసి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చింది. ఇవన్నీ కూడా మనం ఇక్కడ లింక్ చేసుకొని చదువుకోవాలి. సో అంతకుముందు దేశంలో తొలి డిజిటల్ కోర్ట్ అనగానే మీరు కేరళ అని చదువుకున్నారు. సో ఇప్పుడు కేరళ కాదండి. సో కేరళకి సంబంధించింది సో ఇప్పుడు మళ్ళీ పూర్తిగా అయితే మాత్రం అంటే అది పేపర్లెస్ అని చెప్పేసి మీరు చదువుకున్నారు. 100% అయితే వాసి కోర్టు రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోవాలి. రైట్. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సరికాని అంశం ఏదంటే థర్డ్, మూడో అది కరెక్ట్ సరికాని రాజస్థాన్ అని చెప్పేసి ఉండాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 50వ G7 సమావేశం 2024లో ఎక్కడ, 49వ ఎక్కడ, 48వ ఎక్కడ, 47వ సో ఎక్కడ అని చెప్పేసి ఎక్కడ జరిగినాయి G7 సమావేశాలు అని చెప్పేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అనడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్ G7కి సంబంధించి సో ఈ లాస్ట్ ఇయర్ అండి. సో మనకి లాస్ట్ ఇయర్ జర్మనీలో జరిగింది. ఈ సంవత్సరం అనేది మనకి ప్రజెంట్ జపాన్లో జరుగుతుందండి. సో అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ అండి. సో నెక్స్ట్ ఇయర్ 24లో ఇటలీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2021 యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ మనకు గుర్తుండాలండి. సో దీంట్లో భాగంగా ఏదైతే G7 అంటామో గ్రూప్ ఆఫ్ 7 అంటాం, అంటే అభివృద్ధి చెందిన దేశాల కూటమినే G7 అంటాం. అంతకుముందు G8గా ఉండేది. 2014లో రష్యా వాళ్ళు సో రష్యాకి సంబంధించి అక్కడ ఉక్రెయిన్ దగ్గర సో చిన్న క్రిమియా అనే ఒక ఐలాండ్ ఆక్యుపై చేయడం వల్ల ఈ G8లో నుంచి రష్యాను తొలగిస్తే G7 అయింది. సో దాంట్లో భాగంగానే అభివృద్ధి చెందిన దేశాల కూటమి అని చెప్పేసి అన్నాము. సో వీళ్ళకి సంబంధించి వీళ్ళంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి అభివృద్ధి చెందుతున్న దేశాలను, పేద దేశాలను ఏ విధంగా సో వాళ్ళకు కూడా అభివృద్ధి చెందే విధంగా చేయాలి అని చెప్పేసి ఒక గ్రూప్గా ఫామ్ అయినాయి. అదేవిధంగా కల్చరల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా సో అందరూ సమిష్టిగా ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క సమిట్ భావిస్తూ ఉంటుందన్నమాట. సో దీంట్లో భాగంగానే మొత్తం దేశాలు G7లో లేని దేశం ఏది, ఉన్న దేశం ఏంటి ఇలా అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో USA, సో అదేవిధంగా UK, సో మనకి జపాన్, సో జర్మనీ, ఫ్రాన్స్, సో మనకి ఇటలీ, సో కెనడా, ఇటలీ అండ్ కెనడా ఇవి సభ్య దేశాలుగా ఉండడం జరుగుతుంది G7కి సంబంధించి. సో ఈ సంవత్సరం అనేది G7 ప్రజెంట్ జపాన్లో జరుగుతూ ఉంది. మనల్ని భారతదేశాన్ని మోడీ గారు కూడా వెళ్ళారండి. మన భారతదేశాన్ని ముఖ్య అతిథిగా పిలిచిన వ్యక్తి ఎవరు అంటే జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. లాస్ట్ టైం మనకి ఫుమియో కిషిదా అని చెప్పేసి జపాన్ PMగా మన భారతదేశానికి వచ్చారు. మన భారతదేశానికి వచ్చి మోడీ గారిని ఆహ్వానించారు. మోడీ గారు మీరు ఖచ్చితంగా G7కి రావాలండి అని చెప్పేసి, ఖచ్చితంగా వస్తాను సార్ అని చెప్పేసి అన్నారు. సో వెళ్తూ వెళ్తూ ఫుమియో కిషిదా గారు సో మనకి బాల్బోధి మొక్కని మోడీ గారు ఇవ్వడం జరిగింది ఆయనకి. అదేవిధంగా మనకి బాల్బోధితో పాటుగా ఒక బుద్ధుడి ప్రతిమని ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఒక బుద్ధ జయంతి పార్క్ని కూడా వీళ్ళు విజిట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్లో చదువుకున్నాం. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మీరు G7 అనగానే మనకి ఎక్కడ గుర్తు రావాలి మిత్రమా. అదేవిధంగా G7 సంబంధించి G7లో లేని దేశం ఏంటి, ఉన్న దేశం ఏంటి అడుగుతారు. సో ఖచ్చితంగా కూడా మొత్తం కూడా ఈ దేశాలు మొత్తం మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రైట్. సో దీంట్లో భాగంగానే సో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి గుర్తుంచుకోండి, 4th ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి భారత మహిళా క్రికెటర్ కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈమె గురించి సరికాని వాక్యాలను గుర్తించండి అని చెప్పేసి అంటున్నారండి. సో ఈమె తన తొలి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ని 99లో ఐర్లాండ్లో ఆడింది. ఎస్, ఈ టెస్టు వన్డేలో T20లతో కలిపి 10,868 పరుగులు చేసింది. ఎస్ కరెక్ట్. ఈమెకి 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చిందని చెప్పేసి చెప్తున్నారండి. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న లభించిందన్నారు. దిస్ ఈజ్ ద రాంగ్. ఆమె 6 వన్డే ప్రపంచ కప్లు ఆడి రికార్డు సృష్టించిందన్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో 121కి సంబంధించి థర్డ్ ఈజ్ ద నాట్ కరెక్ట్ అండి. సో సరి కాదు అండి. ఎందుకంటే ఆమెకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 2021లో వచ్చింది. గుర్తుంచుకోండి, 2020 కాదండి. అదేవిధంగా ఆమెకి అర్జున అవార్డు వచ్చిందండి. సో మనకి అర్జున స్పోర్ట్స్లో ఇచ్చే సెకండ్ హైయెస్ట్ అవార్డు అండి. మనకి ఖేల్ రత్న అవార్డు తర్వాత సెకండ్ హైయెస్ట్ స్పోర్ట్స్లో అర్జునానే. సో ఈ అర్జున అవార్డు 2003లో ఈమెకి రావడం జరిగింది. అదేవిధంగా పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగిందండి. ఈమెకి పద్మశ్రీ 2015లో రావడం జరిగింది. ఈమె 1999లో క్రికెట్లోకి అరంగేట్రం చేసి మొత్తం 23 సంవత్సరాలు ఈమె క్రికెట్కి తన జీవితాన్ని అంకితం చేసిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇదని దీనికి సంబంధించి సరికాని అంశం అంటే సో థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో మనకి డేట్స్ అండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. భారత సైనిక దినోత్సవము, భారత కోస్ట్ గార్డ్ దినోత్సవము, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీస్, సో భారత వైమానిక దళం ఎప్పుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
జాతీయ సైనిక దినోత్సవం చూసినట్లయితే జనవరి 15, భారత కోస్ట్ గార్డ్ దినోత్సవం అయితే మాత్రం ఫిబ్రవరి 1, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రైజింగ్ డే అయితే మాత్రము మార్చి 10, భారత వైమానిక దళం అయితే మాత్రం అక్టోబర్ 8 అండి. సో దీనికి సంబంధించి సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. సో జనరల్గా దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇలాంటివి స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారండి. సో జనరల్గా మీరు డేట్స్ బాగా గుర్తుంచుకుంటే సరిపోతుందండి. దీంతో పాటుగా వీక్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం, గుర్తుంచుకోండి. థీమ్స్ అనేవి మధ్యకాలంలో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అడుగుతున్నారు, పర్టికులర్గా ఏం అడగడం లేదండి. అంటే ఒక డేట్ పర్టికులర్గా ఈ డేట్ థీమ్ ఏంటి అని అడగడం లేదు, కానీ ఇలాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్లు అడుగుతూ ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వారిలో సరి కాని జతను గుర్తించండి అన్నారండి. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఎవరు అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎస్, సో భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ చైర్మన్ సో మనకి శాంతన్ రాయ్ అని చెప్పేసి, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ అరుణ్ సిన్హా అని చెప్పేసి, జాతీయ మైనారిటీ కమిషన్ సలహాదారుడు మహమ్మద్ అలీ అని చెప్పేసి అన్నారు. సో దిస్ ఈజ్ ద రాంగ్ అండి. సో దీనికి సంబంధించి ఎవరు అంటే దీనికి సంబంధించి సో మనకి జగ్మోహన్ సింగ్ రాజు అని చెప్పేసి అన్నారండి. సో మనకి జగ్మోహన్ సింగ్, సో మనకి జగ్మోహన్ సింగ్ రావ్ మనకి రాజో అని చెప్పేసి అన్నారు. ఆయన ప్రజెంట్ జాతీయ మైనారిటీ కమిషన్ సలహాదారుడు. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్గా కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉండటం జరిగింది. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ శ్రీ రాఘవాచారి ప్రెస్ అకాడమీ కాస్త ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా ఐదవ ఆర్థిక సంఘానికి రత్నకుమారి గారిని ఒక రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని చెప్పేసి కొంచెం వివాదాస్పదంగా ఉందని పేరు మార్చారు. అంతకుముందు వ్యూ పాయింట్ ఉండేది, సో ఇప్పుడు దాన్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని చెప్పేసి పేరు మార్చారు. అదేవిధంగా విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది దానికి పేరు మార్చడం జరిగింది, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ఏమైనా పేర్లు చేంజెస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనం ఖచ్చితంగా అవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ గుర్తు చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసరికి థర్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, సరికానిది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 2022 సంవత్సరంలో భారతదేశంలో బ్రెయిన్ డెడ్ అండి. సో మనకి జీవన్మృతులు అంటాం. సో అవయవదానము, అవయవాల మార్పిడిలో మొట్టమొదటి 3 స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే చెప్పేసి అంటున్నారండి. సో దీనికి సంబంధించి చూస్తే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఈ స్టేటుల్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ గురైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ అవయవాలను ఎక్కువగా దానం చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ మన తెలంగాణ ఉందండి, మంచి గొప్ప విషయం. తర్వాత వచ్చేసి తమిళనాడు, తర్వాత వచ్చేసరికి కర్ణాటక అండి. సో బాగా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి అంతకుముందు 60 సంవత్సరాల లోపు ఉన్న అవయవాలు మాత్రమే దానం చేయొచ్చు అన్నారు. ఇప్పుడు వయసు లిమిట్ కూడా తీసేశారండి. సో ఏ వయసు వారైనా అవయవ దానం చేయొచ్చు, తీసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక అమెండ్మెంట్ జరిగింది, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీలో భారత పర్యటన 2023 గురించి సరికాని అంశాన్ని గుర్తించండి అన్నారండి. రీసెంట్గా మనకి ఇటలీ ప్రధాని జార్జియో మెలోనీ గారు ఇండియాకి రావడం జరిగిందండి. ఈమె ఇటలీకి మొట్టమొదటి మహిళా ప్రధాని. సో ఈమె గురించి సరికాని అంశం అడుగుతా ఉన్నారు. సో ఈమె భారతదేశానికి 5 సంవత్సరాల్లో ఒక ఇటలీ ప్రధాని రావడం ఇదే తొలిసారి అన్నారు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్, మొట్టమొదటిసారేనండి. అదేవిధంగా 2023కి భారత్ ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 70 సంవత్సరాలు అన్నారు, లేదంటే 75 సంవత్సరాలు పూర్తయ్యాయని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది రాంగ్ అండి. అదేవిధంగా జియో పాలిటిక్స్ మరియు జియో ఎకనామిక్స్పై భారత యొక్క ముఖ్య సమావేశానికి 7వ రైజీనా డైలాగులో జార్జియో మెలోనీ ముఖ్య అతిథిగా వక్తగా మాట్లాడారన్నారు. సో జనరల్గా రైజీనా డైలాగ్ అని చెప్పేసి మనకి ఢిల్లీలో జరుగుతుంది, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. సో ఈ సంవత్సరం జరిగింది 7వ ఎడిషన్ కాదండి, 8వ ఎడిషన్. దీనికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే జార్జియో మెలోనీ వచ్చారు. జియో పాలిటిక్స్ గురించి, సో అదేవిధంగా ఇలాంటి జియో పాలిటిక్స్ గురించి కానివ్వండి, సో అదేవిధంగా మనకి ఎకానమిక్స్ గురించి కానివ్వండి, దీని మీద డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వివిధ దేశాలు, ఆసియా దేశాల నుంచి, సో ఆసియా దేశాలు వివిధ వేరే ఖండాలతో ఏ విధంగా బిజినెస్ చేయాలి, ఏంటి పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. సో దీనికి సంబంధించి 8వ రైజీనా డైలాగ్కి ముఖ్య అతిథిగా కూడా ఏమి రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసరికి దిస్ ఈజ్ ద రాంగ్ వన్ అండి. ఇక్కడ 7th అన్నారు, 8th అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మనకి సరి కానిది కాబట్టి అడిగింది. సో 2 సరికాదు, 3 కూడా సరికాదండి. అదేవిధంగా ఈమె వచ్చినప్పుడు స్టార్టప్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారండి. అంటే ఏదైతే అంకుర సంస్థలు అని చెప్పేసి అంటామో, ఈ అంకుర సంస్థలకు సంబంధించి, సో ఇండియాలో పెట్టే అంకుర సంస్థలకు ఆస్ట్రేలియాకి సంబంధించి కొంచెం ట్యాక్సెస్ తక్కువగా ఉండడం, తరగతిన పర్మిషన్స్ ఇవ్వడం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయండి. మనకు కూడా ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా ఏమైనా పెట్టుబడులు పెడితే చిన్న అంకుర సంస్థలకి అక్కడ ప్రభుత్వం కోఆపరేషన్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్టార్టప్ బ్రిడ్జ్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈమె యొక్క పర్యటనలో ఖరారు అవడం జరిగిందండి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ సరికానిది ఏది అంటే 2, 3 అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో 2, 3, సో మనకి 2, 3 సెకండ్ ఆప్షన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి.
సో ఇదండి దీనికి సంబంధించి జార్జియో మెలోని. సో మొట్టమొదటి ఇటలీ ప్రధానమంత్రిగా వచ్చినటువంటి వేమ, గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారండి. సో మనకి ఏదైతే రోబోస్ గురించి ఇక్కడ అడగడం జరిగింది. డిఆర్డిఓకి చెందిన మిలిటరీ రోబో పేరేంటి అన్నారు. హైదరాబాద్లోని నిర్వహణ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే పోలీస్ రోబో ఏంటి. భారత్లోని మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో ఏంటి. గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో పంపబోతున్న రోబో పేరేంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీని మనం దీన్ని లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఇటీవల కాలంలో మనకి దుబాయ్ కంపెనీకి సంబంధించి సారా అనే ఒక మొబైల్ యాప్, సారా అనే ఒక రోబోని తీసుకురావడం జరిగిందండి. సో దానికి సంబంధించి ముఖ కదలికలు, సో మనకి ఫేషియల్ రికగ్నైజేషన్ అంటాము. సో ఇక్కడ చెక్ ఇన్ చెక్ అవుట్ అని చెప్పేసి ఉంటుందండి. సో ఎయిర్పోర్ట్స్లో అక్కడ దాని యొక్క సేవలు అనేది ఉపయోగపడుతున్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇలాంటి యాప్స్ ఏమైనా ఉంటే, సో మొట్టమొదటిసారిగా మనకి ఈ యొక్క రోబోస్కి పౌరసత్వం ఇచ్చింది ఏది అంటే మనము చెప్పుకున్నామండి. సో మనకి సౌదీ అరేబియా అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇలాంటి ఎగ్జామ్లు ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే డిఆర్డిఓకి చెందిన మిలిటరీ రోబో దీక్ష అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో మనకి దీక్ష అండి. అదేవిధంగా హైదరాబాద్ నేర నివారణ ట్రాఫిక్ విభాగంలో పనిచేసే పోలీస్ రోబో పేరు ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే, సో మనము రోబో రాస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి రోబో రాస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనకి ఇక్కడ భారత్లో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో అంటే ఏంటి అంటే రష్మి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో మరి గగనయాన్లో ప్రాజెక్టులో భాగంగా వ్యోమ మిత్ర అని చెప్పేసి అంటాం. ఫోర్త్ ఆప్షన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో జనరల్గా సింపుల్గా అడగాలి అంటే గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా ఇస్రో రూపొందించిన అంటే పంపబోతున్నటువంటి రోబో పేరేంటి అంటే వ్యోమమిత్ర అని చెప్పేసి సింపుల్గా అడగడానికి అలా కూడా ఆస్కారం ఉంటుందండి. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకుంటే దగ్గరగా 4 పాయింట్లు మీరు కవర్ చేసినట్లే. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలో పరిగణించండి, సరైన ప్రకటనలు గుర్తించండి అన్నారండి. సర్వేవ్యాక్ అనేది గర్భాశయ క్యాన్సర్ నివారణకు దేశీయంగా అభివృద్ధి చేయబడిన భారతదేశపు మొట్టమొదటి టీకా అన్నారు. ఎస్, కరెక్ట్. భారత ప్రభుత్వం బయోటెక్నాలజీ విభాగం సమన్వయంతో భారతీయ ఇమ్యూనాలజికల్స్ ద్వారా సర్వీవ్యాక్ అభివృద్ధి చేయబడింది అన్నారండి. దిస్ ఈజ్ రాంగ్. సో ఈ యొక్క ఏదైతే మనకి సర్వీవ్యాక్ వ్యాక్సిన్ కనుగొంది ఎవరు అంటే సిరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు. సో దిస్ ఈజ్ ద రాంగ్ వన్. గర్భాశయ క్యాన్సర్ యొక్క ప్రపంచ భారంలో 1.23 లక్షల కేసులతో భారతదేశం 5వ స్థానంలో ఉంది. మరియు సంవత్సరానికి 67,000 మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి సరైనవి అంటే 2, 3 మాత్రమే. సో 1, 3 మాత్రమే కరెక్ట్ అండి. 1, 3 ఎక్కడుంది? 2 అండి, సెకండ్ ఆప్షన్. సో మనకి 127కి సంబంధించి 2 ఆప్షన్స్ సిరం ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకేమో ఏదైతే భారతీయ ఇమ్యూనాలజికల్స్ అని చెప్పేసి అన్నారు, దట్ ఈజ్ రాంగ్. సిరం ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో బాగా గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఎక్కువగా మరణాలు ఫస్ట్ హార్ట్ అటాక్స్తో సంభవిస్తున్నాయండి. సో ఆ తర్వాత క్యాన్సరే మరణాలు గురవుతున్నారు, గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కమిటీలు అవి ఏర్పడిన అంశాలను జతపరచము అన్నారండి. సో కొన్ని కమిటీస్ ఇచ్చారు, ఆ కమిటీస్ ఎందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. రాధాకృష్ణన్ కమిటీ ఎందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. రాధాకృష్ణన్ ఎందుకు అంటే మనకి ఏదైతే మనకి ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి సో అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ బలోపేతం చేయడం కోసమని. సో సంజయ్ అగర్వాల్ కమిటీ అని చెప్పేసి ఉన్నారండి. సంజయ్ అగర్వాల్ కమిటీ సంబంధించి ఏదైతే మనకి ప్రకృతి వ్యవసాయం మారుతున్న దేశంలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని సో కనీస మద్దతు ధరను ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ తయారు చేయమన్నారని చెప్పేసి. సో ఇక కనీస మద్దతు ధరకి చట్టబద్ధత కల్పించవచ్చా లేదా అని చెప్పేసి దాని మీద వేయడం జరిగిందండి. సో జలంగా ఇది ఇలాంటివి కరెంట్ ఎకానమీలో మనం చదువుకుంటూ ఉంటాం. మహాలింగం కమిటీ అని చెప్పేసి అక్కడ ఉందండి. మహాలింగం కమిటీ ఎందుకు అంటే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశంతో దీని మీద అధ్యయనం వేయడం జరిగింది. సో అదేవిధంగా అశ్విని వైష్ణవ్ కమిటీ అని చెప్పేసి ఉందండి. సో ఇది వచ్చేసరికి మనకి భారతీయ సెమీ కండక్టర్ మిషన్ అమలు చేసే విధంగా అంటే ఈ సెమీ కండక్టర్లను మనమే తయారు చేసుకోవాలి. ఎక్కువగా మనం సెమీ కండక్టర్స్ని ఈ యొక్క తైవాన్ నుంచి చైనా నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. అలా కాకుండా మనమే మన సొంతగా మేడ్ ఇన్ ఇండియా భాగంగా మనం తయారు చేసుకోవాలి. దానికి సంబంధించి బ్లూ ప్రింట్ తయారు చేయడానికి ఒక కమిటీని వేయడం జరిగిందండి. సో ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించి 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇవే కాకుండా మనం అంతకుముందు కూడా ఏదైతే పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి కానివ్వండి. సో అదేవిధంగా మనకి భారతదేశంలో అండి సో మనకి ఎస్సీ ఎస్టీ సంబంధించి దళితులు వాళ్ళ యొక్క మతం మారితే సో వాళ్ళ యొక్క హోదాను కోల్పోతారని చెప్పేసి బాలకృష్ణ కమిటీ కానివ్వండి. ఫ్రీ బీస్ సో మనకి ఉచితాలకు సంబంధించి డివై చంద్రచూడ్ కానివ్వండి. ఇలాంటివి కూడా ఇక్కడ మీరు లింక్ చేసుకొని చదువుకోండి.
సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలు సభ్యులకు గల సీట్ల రిజర్వేషన్లు మరొక 10 సంవత్సరాలు పొడిగిస్తూ చేసిన 104వ రాజ్యాంగ సవరణ చట్టం క్రింద ఏ తేదీ వరకు అమల్లో ఉంటుంది అన్నారండి. ఇది మనం కరెంటు పాలిటీలు ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే జనవరి 25, 2029, జనవరి 25, 2030, జనవరి 25, 2032 ఇలా ఇవ్వడం జరిగిందండి. సో జనవరి 25, 2030 వరకు ఇది అమల్లో ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఈ క్రింది వారిలో సరికాని అంశాన్ని కనుగొనండి అన్నారండి. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా 2 రోజుల పర్యటన నిమిత్తం సో మార్చి 20, 2023 ఢిల్లీకి వచ్చారు. ఎస్ కరెక్ట్. జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఢిల్లీలోని బుద్ధ జయంతి పార్కును సందర్శించారు. 1968లో ఈ పార్కును అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారన్నారండి. సో దిస్ ఈజ్ ద రాంగ్ అండి. దిస్ ఈజ్ ద రాంగ్. ఎందుకంటే ఇది 1968 కాదండి, 1964లో అప్పుడే ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఈ పార్కుని ప్రారంభించడం జరిగిందండి. సో అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఈ యొక్క పార్కుని ప్రారంభించడం జరిగింది. ఆ పార్కులో వాళ్ళు సో అలా కలయి తిరిగారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ముంబై అహ్మదాబాద్ అండి. సో భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ హై స్పీడ్ ట్రైన్ అనమాట. సో దీనికి సంబంధించి ఇది జపాన్ రుణంలో 4వ విడతను 300 బిలియన్ యూన్లని సో మనకి 18,000 కోట్ల నిధులకు సంబంధించి 2 దేశాల మధ్య పత్రాలు మార్చుకున్నారు. సో అదేవిధంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాకు మోదీ కానుక చందనపు చెక్కపై చెక్కిన బుద్ధుని ప్రతిమ, అట్ ద సేమ్ టైం బోధి మొక్కలు కూడా బహుకరించారన్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే 1964 అని చెప్పేసి ఉండాలండి. దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సరి కానిది ఏది అంటే సెకండ్ ఆప్షన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో లాల్ బహదూర్ శాస్త్రి గారు సో అప్పట్లో ఆ పార్కుని ప్రారంభించడం జరిగింది. ఇటీవల కాలంలో షింజో అబ్బే అని చెప్పేసి సో మనకి జపాన్కి సో మనకి వ్యక్తి ప్రధానంగా ఉండేవాడండి. సో అతను రీసెంట్గా అతని కాల్పుల్లో చనిపోవడం జరిగిందండి. సో ఆ తర్వాత మనకి ఫుమియో కిషిదా గారు విన్ అయ్యి సో ఇప్పుడు ప్రజెంట్ జపాన్కి ప్రధానిగా ఉండడం జరిగింది. సో ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. సో అదేవిధంగా జపాన్కి సంబంధించి ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే మనకి బోధి మొక్క కానివ్వండి, అదేవిధంగా చంద్రపై చెక్కిన బుద్ధుడి ప్రతిమ అండి. సో ఆ బుద్ధుడి ప్రతిమ ఏ రాష్ట్రానికి సంబంధించిన కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి. సో ఇలాంటివి పర్టికులర్గా మార్చి 20, 2023 రావడం జరిగిందండి. ఇది కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. జపాన్కి సంబంధించి ఇతన్ని కొంచెం స్పెషల్గా ఇన్వైట్ చేశారు మోడీ గారు. దీని గురించి మనం సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇక్కడ మనకి సంబంధించి సరి కానిది ఏది అంటే సెకండ్ ఆప్షన్ అనేది సరి కానిదండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ తొలి మహిళా అధ్యక్షురాలు సో మనకి మీర్జానా స్వాల్జారిక్ ఎగ్గర్ ఏ దేశానికి చెందినవారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే మనము స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. తొలి మహిళా అధ్యక్షురాలండి. సో తొలి మహిళ అనగానే మీరు సో మీకు కొన్ని పాయింట్లు గుర్తు రావాలండి. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ సురేఖ యాదవ్ అని చెప్పేసి. సో అదేవిధంగా సియాచిన్ గ్లాషియర్లో మొట్టమొదటిసారిగా గస్తీలు నిర్వహిస్తున్న ఒక మహిళ శివా చౌహాన్ అని చెప్పేసి. సో అదేవిధంగా మనకి సెబీకి సంబంధించి మొట్టమొదటి సెబీ చైర్మన్గా మాధవి పూరి బచ్ వచ్చారని చెప్పేసి. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి మొట్టమొదటి మహిళగా కలై సెల్వి గారు రావడం జరిగిందని చెప్పేసి. సో అదేవిధంగా ఇలాంటివండి. సో మనకి ఏదైతే ఈ యొక్క వెస్టర్న్ కమాండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏదైతే మనకు శైలజా ధామ్ని అని చెప్పేసి ఒక ఆమె లేడీగా రావడం జరిగిందని చెప్పేసి. ఇవన్నీ మనం ఇటీవల కాలంలో మొట్టమొదటి మహిళల్లో భాగంగా చదువుకున్నామండి. సో ఇలాంటి వాటిలో మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీనికి సంబంధించి మొట్టమొదటి తొలి మహిళా అధ్యక్షురాలు ఏ కంట్రీకి సంబంధించిన ఆమె ఈమె అంటే రెడ్ క్రాస్ సంస్థకు సంబంధించిందండి. సో ఈమె స్విట్జర్లాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె. అదేవిధంగా ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అనగానే సో దీని యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా స్విట్జర్లాండ్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. ఇది 1863లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. సో ప్రజెంట్ రాబర్ట్ మార్డినీ అని చెప్పేసి దీని డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ ఎవరు ఉన్నారంటే రాబర్ట్ అండి. సో మనకి రాబర్ట్ మార్డినీ అని చెప్పేసి ఉన్నారండి. ఇతను ఉండటం జరిగింది. ఈయన డైరెక్టర్ జనరల్, ఈమె వచ్చేసరికి ఏమో ప్రెసిడెంట్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట. సో ఆమె పేరు గుర్తుంచుకోండి, మీర్జానా స్వాల్జారిక్ ఎగ్గర్ అని చెప్పేసి ఉన్నారు. ఇటీవల కాలంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంటుందండి. బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. దానికి హెడ్గా మనకి దిల్మా రోసెఫ్ అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఆమె రావడం జరిగింది హెడ్గా.
రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మరి కింది వాటిలో సరికాని వాక్యాలను ఎంచుకోండి అన్నారండి. సరికానిది ఏది అంటున్నారు. సో వజ్రంలో వజ్రం ఉండే అరుదైన వజ్రం గుజరాత్లోని సూరత్లోని వీడి గ్లోబల్ అనే వజ్రాల కంపెనీకి లభించింది. ఎస్. ఈ వజ్రానికి బీట్ హార్ట్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఎస్. ఇది 0.49 క్యారెక్టర్లు కలిగి ఉంటుంది అన్నారు. దిస్ ఇస్ ద రాంగ్ వన్. ఇది వచ్చేసరికి 0.329 క్యారెక్టర్లు కలిగి ఉంది. దీనిపై ది జెమ్స్ అండ్ జ్యువెలరీస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ వాళ్ళు కొంత అధ్యయనం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో సరి కానిది ఏంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో 132కి సంబంధించి సరి కానిది మనకి ఇక్కడ 3 అండి. ఆప్షన్ 3 అనేది సరికాదు. ఎందుకు సరికాదు అంటే సో మనకి ఇక్కడ 0.329 ఉండాలి. సో మీరు బాగా అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మనకి పింక్ డైమండ్ గురించి అడగడం జరిగిందండి. సో అలాంటి పాయింటే ఇది కూడా. సో ఖచ్చితంగా దీని గురించి రానున్న పోటీ పరీక్షలు అడిగితే క్వశ్చన్ స్టైల్ అనేది ఇలానే ఉంటుందండి. సో మరి కంపేర్ చేసుకుని ప్రీవియస్ పేపర్ అండి. సో ఇలా అడగడం జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఇదైతే సంబంధించి థర్డ్ ఆప్షన్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 22వ కామన్వెల్త్ క్రీడలు ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జూలై 28 నుండి ఆగస్టు 8, 2022 వరకు నిర్వహించబడ్డాయి. అయితే ఈ క్రీడల్లో భారత్కు చెందిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఎన్ని కిలోల విభాగంలో భారత్కు తొలి స్వర్ణ పథకాన్ని అందించింది అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో ఆమె యొక్క విభాగాలు ఎన్ని అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 49 కిలోల విభాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే 49 కిలోల విభాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుందండి. సో మనకి ఈమె సో మనకి తొలి స్వర్ణాన్ని సాధించిన వ్యక్తిగా ఈమె చరిత్రలోకి వచ్చారండి. సో మనకి మీరాబాయి చాను గారు. నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన ఆమె. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి వార్ అండ్ ఉమెన్ అవర్ మూన్ హ్యాస్ బ్లడ్ క్లాత్ ఏ ప్లేస్ కాల్ హోమ్. సో ద మ్యాజిక్ ఆఫ్ ద మనకి మ్యాజిక్ ఆఫ్ ద మంగళ్ జోడి అని చెప్పేసి ఇక్కడ బుక్స్ అండ్ ఆధార్స్ అడగడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఎస్ మనకి వార్ అండ్ ద ఉమెన్ అయితే మాత్రం హసన్ అని చెప్పేసి, సో అదేవిధంగా అవర్ మూన్ హ్యాస్ బ్లడ్ క్లాత్ అయితే మాత్రము రాహుల్ పండిత్ అని చెప్పేసి, సో మన ఏ ప్లేస్ కాల్డ్ ద హోమ్ అయితే మాత్రము మనకి ప్రీతి షహన్ అని చెప్పేసి, ఏ మ్యాజిక్ అండ్ మంగళ్ జోడి అయితే మాత్రము సో మనకి అవినాష్ కేమ్కా అని చెప్పేసి అంటామండి. సో జనరల్గా బుక్స్ అండ్ ఆధార్స్లో వాళ్ళ పేర్లు తెలుసుకోండి, సరిపోతుంది. సో దీనికి సంబంధించి 134కి సంబంధించి 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి విక్రమ్ ఎస్ గురించి క్రింది ప్రకటనలో పరిగణించండి అన్నారండి. సో ఇది భారతదేశము యొక్క మొట్టమొదటి ప్రైవేట్గా నిర్మించిన రాకెట్. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. సో ఇది భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్గా నిర్మించిన రాకెట్. ఇది సింగిల్ స్టేజ్ సబ్ ఆర్బిటాల్ స్పేస్ లాంచ్ వెహికల్. ఈ రాకెట్కు సంబంధించిన మిషన్ను ప్రారంభ్ అని చెప్పేసి పేరు పెట్టారు. ఎస్, దీన్ని స్పేస్ టెక్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ అభివృద్ధి చేసింది అన్నారండి. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్ అండి. సో ఈ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏవి సరైనవి అని చెప్పేసి ఇక్కడ అడుగుతా ఉన్నారు. సో ఏవి సరైనవి అంటే 1, 2, 3 మాత్రమే సరైనవండి. సో 4th సరైనది కాదు, ఎందుకంటే దీన్ని అగ్నికుల్ కాస్మోస్ కాదండి. దీన్ని మీ అందరికీ తెలిసిందే స్కై రూట్. సో మనకి స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి హైదరాబాద్కి సంబంధించిన సంస్థ. సో వీళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. ఈ అగ్నికుల్ కాస్మోస్ అనే దీనికి సంబంధించి ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ని సో ఐఐటి మెడ్రాస్ వాళ్ళు తయారు చేయడం జరిగిందనే పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి చదువుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మౌంట్ మెరాప్ అనే అగ్నిపర్వతము మార్చి 11, 2023 విస్ఫోటనం చెందింది. సో దీనికి సంబంధించి ఒక మౌంట్ మెరాపి అనేది ఏ దేశంలో ఉంది అని అడుగుతున్నారండి. సో దట్ ఈజ్ ఇండోనేషియా. సో మౌంట్ మెరాపి కానివ్వండి, మౌంట్ సమేరు కానివ్వండి, ఇటీవల కాలంలో మనకి ఇండోనేషియా అనేది వార్తల్లో రావడం జరిగింది. సో ఇండోనేషియా అనగానే మీకు కొన్ని పాయింట్లు గుర్తు రావాలి. సో ఇండోనేషియాకి సంబంధించి దాని యొక్క క్యాపిటల్ని జకర్తా నుంచి నుసంతరాకి మార్చబోతున్నారు. అదేవిధంగా ఇండోనేషియా ఇటీవల కాలంలో దాని యొక్క కొంజరోహాన్ అనే ఫుట్బాల్ స్టేడియంలో 125 మంది తొక్కిసలాట జరిగి చనిపోవడం జరిగింది. సో అదేవిధంగా స్వలింగ సంపర్కులకు సంబంధించి సో ఇది చట్టబద్ధం కాదు, ఇల్లీగల్ అని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఇండోనేషియాకి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇండోనేషియా గురించి చదువుకోవాల్సినటువంటి అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతదేశంలోనే తొలిసారిగా 3D ప్రింటెడ్ కృత్రిమ మానవ కార్నియాకు ఈ క్రింది ఏ సంస్థలు అభివృద్ధి చేశాయి అని చెప్పేసి అడుగుతున్నారండి. సో మనకి కార్నియా అని చెప్పేసి మన కంటిపై పొర ఉంటుందండి. సో దాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేశారన్న కృత్రిమంగా. సో ఎవరు తయారు చేశారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే
సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పరిశోధకులు, ఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ హైదరాబాద్, సో ఎల్వి ప్రసాద్ అండ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అని చెప్పేసి 1, 2, 4 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. రెటీనా ఫౌండేషన్ మరియు కంటి పరిశోధనా కేంద్రం అయితే లేదు. సో జనరల్గా సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగితే హైదరాబాద్ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. సో వీళ్ళు కానివ్వండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద టెక్నాలజీ హైదరాబాద్ కానివ్వండి, సో అదేవిధంగా మనకి ఎల్వి ప్రసాద్ అండ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, ఈ 3 సంయుక్తంగా వీళ్ళు మానవ కార్నియాను, సో మనకి ఈ యొక్క 3D ప్రింటెడ్ కృత్రిమ మానవ కార్నియాను కనుక్కోవడం జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోవడం సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన విదేశీ రెమిటెన్స్ గ్రహీతల జాబితా 2022 ప్రకారము అత్యధిక రెమిటెన్స్ పొందిన మొదటి 3 దేశాలు వరుసగా ఏంటి అన్నారండి. అంటే విదేశాల నుంచి ఇక్కడికి డబ్బులు పంపించే వ్యక్తులండి. అంటే విదేశాల్లో ఎవరైనా వ్యాపారం కానీ బిజినెస్ చేస్తూ లేదా జాబ్ చేస్తూ ఉన్నారు, అలాంటి వ్యక్తులు మన భారతదేశానికి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ రిలేషన్స్ ఎవరైతే ఉంటారు కదండి, వాళ్ళ కోసం ఇక్కడ డబ్బులు పంపిస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ రెమిటెన్స్ అని చెప్పేసి అంటారు. సో మొట్టమొదటిసారిగా అంటే 3 దేశాలు, ఏ దేశం నుంచి మనకి ఎక్కువగా రెమిటెన్స్ వస్తున్నాయి అకార్డింగ్ టు ద జాబితా 2022 ప్రకారం అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉన్నారు మనకి. సో ఇక్కడ మనం చూస్తున్న ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన జాబితాలో ఎక్కువగా మొదటి 3 దేశాలు అంటే భారత్కి ఎక్కువ వస్తున్నాయండి, ఆ తర్వాత మెక్సికోకి వస్తున్నాయండి, ఆ తర్వాత చైనాకి వెళ్తున్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో జనరల్గా అంతకుముందు భారత్ తర్వాత చైనా ఉండేదండి. సో ఇప్పుడు చైనా తగ్గి మెక్సికోకి ఎక్కువగా వస్తున్నాయి ఈ యొక్క రెమిటెన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కువగా మన భారతదేశానికే వస్తున్నాయండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది టోర్నీలను వాటి ఓడిన వారితో జతపరచము అన్నారండి. సో మనకి సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది, ఇరానీ కప్ క్రికెట్కి సంబంధించింది, రంజీ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది, దులీప్ ట్రోఫీ క్రికెట్కి సంబంధించింది. సో ఈ క్రికెట్కి సంబంధించి ఎవరు ఓడిపోయారో అడుగుతున్నారండి. సో దీన్ని ఎవరు ఓడిపోయారో అడుగుతా ఉన్నారు, గెలిచిన వాళ్ళు కాదండి. సో క్వశ్చన్ స్టైల్ చూడండి మారిపోయింది. సో ఎగ్జామినర్ ఇలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఇలా కూడా అడగొచ్చు అని అడగడానికి ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీ, సో దీనికి సంబంధించి ఓడిపోయిన వారు, సో మనకి ఓడిపోయిన వారు సో మనకి సయ్యద్ ముస్తక్ అలీని. సో దీనికి సంబంధించి మనం చూసినట్టయితే 139కి సంబంధించి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓడిపోయింది ఎవరు అంటే సో మనకి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో మనకి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఓడిపోయిందండి. సో ఓడిపోయిన వారు మనకి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి. సో అదేవిధంగా ఇరానీ కప్ అండి. సో ఇరానీ కప్ అయితే మాత్రము మధ్యప్రదేశ్ అని చెప్పేసి, రంజీ ట్రోఫీ అయితే మాత్రం మనకి బెంగాల్ అని చెప్పేసి, దులీప్ ట్రోఫీ సౌత్ జోన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనకి దీంతో పాటుగా మనం చూసినట్లయితే వీళ్ళు ఓడిపోయిన వారు. ఇప్పుడు మనం గెలిచిన వాళ్ళు చూద్దామండి. సో మనం గెలిచిన వాళ్ళు చూసినట్లయితే సయ్యద్ ముస్తఫ్ అలీ ట్రోఫీని హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఓడిపోవడం జరిగిందండి. సో గెలిచింది ఎవరు అంటే ముంబై అండి. సో మనకి ముంబై వాళ్ళు గెలిచారు. ఎక్కడ జరిగింది అంటే కోల్కతాలో జరిగిందండి. అదేవిధంగా మనకి ఇరానీ ట్రోఫీ అయితే మాత్రము మధ్యప్రదేశ్ అనేది ఓడిపోవడం జరిగింది. ఇరానీ ట్రోఫీ గెలిచింది ఎవరు అంటే రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సో మనకి రెస్ట్ ఆఫ్ ఇండియా జరిగింది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో జరిగిందండి. సో రంజీ ట్రోఫీ సో బెంగాల్ అనేది ఓడిపోవడం జరిగింది. గెలిచింది ఎవరు అంటే సౌరాష్ట్ర అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, సౌరాష్ట్ర. సో మనకి దులీప్ ట్రోఫీ, సో ఈ దులీప్ ట్రోఫీని ఓడిపోయింది ఎవరు అంటే సౌత్ జోన్ అని, గెలిచింది ఎవరు అంటే వెస్ట్ జోన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి, వెస్ట్ జోన్. సో జరిగింది ఎక్కడ అంటే తమిళనాడు పుదుచ్చేరిలో జరిగిందండి. సో జనరల్గా గెలిచిన వారు ఎవరు అని చెప్పేసి అటు సైడ్ ఇస్తారు, బట్ మనం ఓడిన వారు ఎవరు అని చెప్పేసి అటు సైడ్ ఇచ్చాం. సో ఎగ్జామ్లో ఫ్యూచర్లో అలా కూడా అడగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి మ్యాచెస్ జరిగితే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఎక్కడ జరిగింది, సో ఈ బేసిక్ గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ క్రింది వాణిలో సరైనది తెలపండి అన్నారండి. తెలంగాణ నూతన సచివాలయంను ఏప్రిల్ 30, 2023 ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రారంభించారు. తెలంగాణ నూతన సచివాలయం పేరును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా అన్నారు. దీనిని 167 కోట్లతో నిర్మించారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. 1, 2, 3 కరెక్ట్. సో మనకి 1, 2, 3 కరెక్ట్. 3rd ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో దేశంలోనే మొట్టమొదటి నేషనల్ జినోమ్ ఎడిటింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఈ క్రింది ఏ రాష్ట్రంలో జనవరి 5, 2023 ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతున్నారండి.
సో దట్ ఈజ్ పంజాబ్ అండి. సో ఇక్కడ మనకు సంబంధించి ఏదైతే మనకి నేషనల్ జీనోమ్ ఎడిటింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను ఎక్కడ ప్రారంభించారంటే పంజాబ్ అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారాలకు సంబంధించి క్రిందైన సరైన వాక్యాలను ఎంపిక చేయండి అన్నారండి, విచ్ ఇస్ కరెక్ట్. సో ఒడిశా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ మరియు మిజోరంలోని లుంగ్లీ ఫైర్ స్టేషన్కు 2023 సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారానికి ఎంపికయ్యారు. ఎస్, విపత్తు నిర్వహణ రంగంలో వ్యక్తులు లేదా సంస్థలు అందించే సహాయ సహకారాలు మరియు సేవలకు గుర్తుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అవార్డును ఏర్పాటు చేశారు. ఎస్ కరెక్ట్. సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారాన్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనవరి 23న ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. ఎస్ కరెక్ట్. సో సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధ పురస్కారం నగదు బహుమతిగా సంస్థలకు 5 లక్షలు, వ్యక్తులకు 51 లక్షలు ఇస్తారన్నారు. దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో మనకి సరైనవి అంటే 1, 2, 3 మాత్రమే. 1, 2, 3 థర్డ్ ఆప్షన్. సో ఎందుకు మిగతావి కాదు అంటే సంస్థలకైతే 51 లక్షలు ఇస్తారు, వ్యక్తులకైతే 5 లక్షలు ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అటు ఇటు జిగ్జాగ్ అయిందండి. అంటే విపత్తుల సమయంలో ఏదైతే విశేష సేవలు చేసిన వ్యక్తులు కానివ్వండి, వ్యవస్థలకు కానివ్వండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీదుగా ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో దీన్ని నరేంద్ర మోదీ గారు గవర్నమెంట్ ఏర్పాటు చేసిందని చెప్పేసి అక్కడ చెప్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే మనకి 2023 సంవత్సరానికి ఒడిశా డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, అదేవిధంగా మిజోరంలోని లూంగ్లీ ఫైర్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది, 2 సంస్థలకు సంబంధించి. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పేసి 2005లో యాక్ట్ అవడం జరిగిందండి. ఈ యొక్క నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారంటే PM గారు ఉంటారు. స్టేట్స్కి అయితేనేమో రెస్పెక్టివ్ CMs ఉంటారని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, ప్రభుత్వ ఖాతాల కమిటీ చైర్మన్, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అంటే హెడ్స్ ఇచ్చారండి. సో వ్యక్తులు వాటి యొక్క హెడ్స్ ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే మాత్రము విక్రమ్ దేవ్ గారు రావడం జరిగింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రొడక్షన్ ఫోర్స్ అయితే మాత్రము సంజయ్ చందర్ అని చెప్పేసి రావడం జరిగింది. ప్రభుత్వ ఖాతాల కమిటీ చైర్మన్, సో మనకి చైర్మన్ ఆఫ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పేసి అంటామండి. సో దీనికి సంబంధించి మనకి అధీర్ రంజన్ చౌదరి అండి. ఇతను లోక్సభలో కాంగ్రెస్ పార్టీ తరపున నేతగా వ్యవహరిస్తూ ఉంటాడు. సో అదేవిధంగా మనకి నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ రాజన్ అనే వ్యక్తి రావడం జరిగింది. 2 ఆప్షన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూస్ విచ్ వన్ ఫాలోయింగ్ ఈజ్ ద ఇన్కరెక్ట్. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదాన్ని ఎంచుకోండి అన్నారండి. సో DRI, సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, REDDT, reducing emissions from the deforestation and degradation. CCPI అంటే కన్జ్యూమర్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, మ్యాన్గ్రోవర్ అలయన్స్ క్లైమేట్ అన్నారు. సో దీన్ని చూస్తే మనము CCPI అనగానే కన్జ్యూమర్ అని చెప్పేసి అన్నామండి. సో దట్ ఈస్ రాంగ్. ద క్లైమేట్ చేంజ్ అని చెప్పేసి అంటారండి. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాము. సో ఇది పూర్తిగా జనరల్గా మ్యాన్గ్రోవ్ అలయన్స్ ఫారెస్ట్ కానివ్వండి, సో అదేవిధంగా రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫర్ డిఫారెస్టేషన్ అండ్ డిగ్రేడేషన్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇవన్నీ మనకి COP 27లో ఎక్కువగా వస్తాయి. COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి అంటామండి. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే మనకి ఈ యొక్క భూతాపాన్ని తగ్గించడం, గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం. సో దీంట్లో భాగంగా ఈ యొక్క టెర్మినాలజీ ఎక్కువగా మనకి ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందండి. సో ఇలాంటి టెర్మినాలజీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. పర్టికులర్గా ఏదైనా సమావేశం జరిగినప్పుడు ఒక దాని మీద మాట్లాడుతూ ఉంటారండి, దాన్ని షార్ట్ ఫామ్లో మాట్లాడుతూ ఉంటారు. ఆ షార్ట్ ఫామ్ ఏమిటో మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడెంటిఫై చేయాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో సరైన అంశాలను కనుగొనండి అన్నారండి. సో మనకి సమావ్ మొట్టమొదటి మహిళా ప్రధాని ఫ్లేమ్ నయోమి మట్టావా, ఎస్తోనియా మొట్టమొదటి మహిళా ప్రధాని సో మనకి బౌడెన్ రామ్ధామే, గినియా మొట్టమొదటి మహిళా ప్రధాని మాన్యులా రోకా బోటి, స్వీడన్ తొలి మహిళా ప్రధాని మగ్డాలీనా అండర్సన్ అని చెప్పేసి ఇచ్చారండి. సో ఇక్కడ సమావ్ అనగానే మీకు ఒక పాయింట్ గుర్తు రావాలండి. సో సమావ్ అనగానే మనకి కామన్వెల్త్ కంటే సంబంధించి కామన్వెల్త్ మీటింగ్ అండి. సో లాస్ట్ టైం మనకి కామన్వెల్త్ హెడ్ ఆఫ్ మీటింగ్స్ వచ్చేసరికి రవాండా కెగాలీలో జరిగిందండి. సో మరి నెక్స్ట్ ఇయర్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 2024లో సమావ్ క్యాపిటల్ అపియాలో జరగబోతుందనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో కామన్వెల్త్ రీసెంట్గా 2 కంట్రీస్ యాడ్ అయినాయండి. ఒకటి సో మనకి ఏదైతే ఉంటుందో టోగో అని చెప్పేసి, సో ఇంకొకటి వచ్చేసరికి గబన్ అని చెప్పేసి ఉందండి. సో గబన్ అయితే మాత్రం 50, సో మొత్తం అంతకుముందు 54 ఉండేవండి. సో ఇప్పుడు 56 అయినాయి. 55 వచ్చేసరికి గబన్,
సో 56 వచ్చేసరికి టోగో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ సమ అపియాలో జరగబోతుంది. దీనికి సంబంధించి మొట్టమొదటి మహిళా ప్రధాని నయోమి మటావా అన్నారు. ఎస్, దిస్ ఇస్ కరెక్ట్. ఎస్తోనియా మొట్టమొదటి మహిళా ప్రధాని సో వచ్చేసరికి రామ్ ధానే అన్నారండి. సో దిస్ ఈస్ ద రాంగ్ వన్. సో ఈమె ప్లేస్లో మనకి ఎవరున్నారంటే ఈస్టోనియాకి అండి. ఈస్టోనియాకి ప్రజలు మనము కాజా కల్లాస్ అని చెప్పేసి ఉన్నారండి. సో మనకి కాజా కల్లాస్ అనే వ్యక్తి ఉన్నారు. సో మనకి గినియా మొట్టమొదటి మహిళా ప్రధాని అయితే మాత్రము మాన్యులా రోకా బోటి ఉన్నారు. స్వీడన్ తొలి మహిళా ప్రధాని మగ్డాలినా ఆండర్సన్ ఉన్నారండి. సో ఇక్కడ మనకి 134 కరెక్ట్ అండి. 134 ఈజ్ ద 145 అండి. సో దీనికి వచ్చేసరికి 1, 3, 4 దిస్ ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. సో దీంట్లో భాగంగా మొట్టమొదటి మహిళ ప్రధాని కానీ ఇందులో మనం డిస్కస్ చేసామండి. ఇటలీ పిఎం అండి. సో మనకి ఇటలీ పిఎం మొట్టమొదటి మహిళ అని చెప్పేసి అన్నాం, జార్జియో మెలోని అన్నాం. అదేవిధంగా మనకి పెరువుకు సంబంధించి దినా బొలార్టి అని చెప్పేసి ఒక ఆమె మొట్టమొదటిగా సో మనకి పెరుగు ప్రెసిడెంట్గా రావడం జరిగిందండి. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం లింక్ చేసుకొని చదువుకోవాలండి. ఇలాంటివి ఏమైనా హెడ్గా ఏమైనా కొత్తగా వస్తే మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. పెరుగుకు సంబంధించి దినా బొలార్టే, ఇటలీకి సంబంధించి జార్జియో మెలోని అని చెప్పేసి ఈ పాయింట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2023-24కి సంబంధించి వివిధ సంస్థలు ఇచ్చిన భారత వృద్ధి రేటు అంచనాలను జతపరచము అన్నారండి. జాతీయ గణాంకాల కార్యక్రమాలు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మోర్గాన్ అండ్ స్టాండీ. సో దీనికి సంబంధించి 2023కి సంబంధించి దీనికి సంబంధించి ఏదైతే ఉంటుందో కరెంట్ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి గ్రోత్ రేట్ ఇండియాది ఎంత ఉండొచ్చు అని చెప్పేసి ప్రొడక్ట్ చేస్తూ ఉంటారండి. 23కి 24కి ఎంత, 24కి 25కి ఎంత ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. సో సేమ్ క్వశ్చన్ కూడా ఇలానే ఉంటుందండి. ఇది కష్టంగా ఈజీగా అడగాలంటే సో మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం ఎంత ప్రొడక్షన్ చేశారని సింపుల్గా అడుగుతారు. అలా కాకుండా కొంచెం ఇబ్బంది పెట్టాలంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతారు. సో దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏముంటుందని సో జనరల్గా ఫిగర్స్ ఇవి గుర్తుంచుకోవాలి మీరు అంతే. సో ఈ ఫిగర్స్ని ఎవరిచ్చారు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇలా మీ దగ్గర ఒక 10 ఉంటే చాలండి, 10 తెలిస్తే సరిపోతుంది. దాంట్లో ఇక్కడ మీరు 4 తెలుసుకున్నారు, అవేంటో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి 146కి సంబంధించి మనకి జాతీయ గణాంకాల కార్యాలయం అంటే మనకి ఆఫీస్ ఆఫ్ ద నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే మాత్రము 7% ఉండొచ్చు అన్నారు. సో అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ ఏడీబీ ప్రకారం 6.4 అన్నారు. సో అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారము 6.5 అన్నారు. మోర్గాన్ స్టాన్లీ అయితే మాత్రము 6.2 అని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్ అండి. సో ఇలా మనం ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారండి. సో అదేవిధంగా వరల్డ్ బ్యాంకుకి సంబంధించింది ఎంత, ఐఎంఎఫ్కి సంబంధించింది ఎంత, సో అదేవిధంగా ఇలాంటివి క్రిసిల్కి సంబంధించింది ఎంత, ఇవి కూడా కొంచెం అప్డేట్ చేసుకోండి. రైట్, మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో వీటి గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఒక దగ్గరే నోట్స్ తయారు చేసుకోండి అని కూడా చెప్పడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ పర్యటన 2023 గురించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నారండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 24, 2023 ఉత్తరప్రదేశ్ వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో సో ఏదైతే మనకి ఈ యొక్క మైదానంలో నిర్మించే కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నారండి. ఎస్, పాల్గొన్నారు. దీంట్లో భాగంగా వారణాసిలోని కాంటి రైల్వే స్టేషన్ నుంచి గదోలి వరకు 644 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే 4.75 కిలోమీటర్ల పొడవైన రోప్వే ప్రాజెక్టును శంకుస్థాపన చేశారన్నారు. ఇది భారతదేశంలోని మొట్టమొదటి అర్బన్ రోప్వేగా పేరు పొందింది అని చెప్పేసి అంటున్నారండి. సో దిస్ ఈజ్ ద రాంగ్ వన్. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జల్ జీవన్ మిషన్ కింద 63 గ్రామ పంచాయతీల్లో 3 లక్షల మంది పైగా లబ్ధి చేకూర్చే 19 తాగునీటి పథకాలను అంకితం చేశారు మోడీ గారు. దిస్ ఈజ్ కరెక్ట్. సేవాపూర్లోని ఎస్ఆర్వార్ గ్రామంలో లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ బాటిలింగ్ ప్లాంట్ను మోదీ గారు శంకుస్థాపన చేశారన్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దీని సంబంధించి సరైన వాక్యాలు చూస్తే 134 ఎక్కడ ఉందండి? 4th ఆప్షన్. ఎందుకు సార్ ఇక్కడ తప్పు అంటే కాంట్ రైల్వే స్టేషన్ గదోలి వరకు 644 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏదైతే మనకి మొట్టమొదటి అర్బన్ రోప్వే ఉంటుందో అంటే మనుషులు నడవడానికి ఒక రోప్వే ఉంటుంది. సో దాన్ని 3.75 కిలోమీటర్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. 3.75 కిలోమీటర్ల పొడవైన రోప్వే అని శంకుస్థాపన చేశారు. అక్కడ మనకి 4.75 అని ఇచ్చారు. ఎగ్జామ్లో కూడా ఇలాంటి చోట్ల ఎగ్జామ్లో ఎక్కువగా ఇబ్బంది పెడతా ఉన్నారు. సో అందువల్ల ఇలాంటివి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. అక్కడ 3.75 ఉండాలి. సో దిస్ ద రాంగ్ వన్, సెకండ్ అండి. కరెక్ట్ అడిగాడు కాబట్టి 134 ఇస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వారిలో సరైనవి తెలపండి అన్నారండి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నూతన సెక్రటరీ జనరల్గా పీపీకే రామానుజాచార్యులను ప్రభుత్వం నియమించిందన్నారు. ఎస్, ఈ యొక్క పీపీకే రామానుజాచార్యులు గతంలో లోక్సభ సెక్రటరీ జనరల్గా వ్యవహరించారన్నారు. నో, లోక్సభ కాదండి, రాజ్యసభ సెక్రటరీ జనరల్గా ఇతను అంతకుముందు వ్యవహరించడం జరిగిందండి. ఈయన 3 సంవత్సరాల కాలపరిమితికి గాను సో ప్రభుత్వం నియమించింది అన్నారు. దిస్ ఈజ్ ద కరెక్ట్. సో మనకి 1 and 3 ఓన్లీ కరెక్ట్. 1, 3 ఎక్కడ ఉందండి?
థర్డ్ ఆప్షన్. సో మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఏప్రిల్ 23 ప్రకారము క్రింది వాటిని జతపరచండి అన్నారండి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ యాజ్ పర్ ద ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ ఆన్ ఏప్రిల్ 2023. సో మనకి రెపో రేట్, బ్యాంక్ రేట్, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అండి. సో మనకి వీటి గురించి ఎంత ఉంది అని చెప్పేసి అక్కడ అడుగుతా ఉన్నారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించండి 149కి సంబంధించి సో మనకి ఇక్కడ రెపో రేట్ అండి, రెపో రేట్ 6.50. సో మనకి బ్యాంక్ రేట్ అని చెప్పేసి ఉంటుందండి, బ్యాంక్ రేట్ 6.75, సిఆర్ఆర్ 4.50, నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి 18%గా ఉందండి. సో ఏంటి సార్ ఏమంటే జనరల్గా ఎకానమీలో మనం చదువుకుంటామండి, కరెంట్ ఎకానమీలో ఎక్కువగా వస్తాయి. రెపో రేట్ అనగానే సో ఏవైతే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర నుంచి రుణాలు తీసుకుంటాయో ఆ రుణాలపై ఆర్బీఐ విధించే వడ్డీనే రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఆర్బీఐ దగ్గర పార్క్ చేస్తూ ఉంటాయండి, అంటే వాటి దగ్గర పెడతాయి. దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ని చెల్లిస్తూ ఉంటుంది, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాం. అదేవిధంగా ఇక్కడ బ్యాంక్ రేట్ అని చెప్పేసి అంటామండి, అంటే లాంగ్ టర్మ్లో లోన్లు ఇవ్వటం అండి బ్యాంక్ అంటే. సో మనకి షార్ట్ టర్మ్ అయితే రెపో రేట్, రివర్స్ రెపో రేటు. అదే లాంగ్ టర్మ్ ఆఫ్టర్ దట్ 1 year పైన అయితే మాత్రం బ్యాంక్ రేట్ అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మనకి సిఆర్ఆర్, మనకి క్యాష్ రిజర్వ్ రేషియో అని చెప్పేసి అంటాం. అంటే ఒక బ్యాంకు పెట్టాలి అంటే కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టాలి. సో అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కానివ్వండి అట్లా పార్క్ చేసి ఉండాలి సిఆర్ఆర్, దీని మీద ఎటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు. అదేవిధంగా ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో అని చెప్పేసి అంటాం. అంటే బ్యాంకులు పెట్టుబడి దీనికి సంబంధించి లోన్స్ ఇచ్చేటప్పుడు సో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కాకుండా సో కొంత గవర్నమెంట్ బాండ్స్లో పెట్టాలని, గోల్డ్ రూపంలో కొంత ఉంచుకోవాలని చెప్పేసి, ఇలా డిఫరెంట్ ఫిజికల్ ఫార్మేట్లో కొంత అసెట్స్ని అలా ఉంచాలి అని చెప్పేసి ఎస్ఎల్ఆర్ అని చెప్పేసి అంటారనమాట. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా బ్యాంకులు గబక్కన దివాలా తీస్తే సో ఈ యొక్క ఆస్తులన్నా ఉంటాయని చెప్పేసి కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టాలి, సో ఉన్న డిపాజిట్స్లో ఇచ్చే లోన్స్లో అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో అందువల్ల ఎస్ఎల్ఆర్ అంటే 18% అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇవి ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయండి, ప్రతి 3 నెలలకు మారచ్చు, మారకపోవచ్చు, అలానే ఉంటాయి. సో అందుకని పర్టికులర్గా ఏప్రిల్ అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో తర్వాత ఏప్రిల్ కాబట్టి మే, జూన్, జూలైలో ఇంకొక రివ్యూ జరుగుతూ ఉంటుందండి. ప్రతి 3 నెలలకు ఒకసారి మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ అని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో దీనికి సంబంధించి 149కి సంబంధించి 3 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అన్నారండి. సో న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్లో మార్చి 15 నుండి 26 వరకు జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 గురించి సరైన వాక్యాలను గుర్తించండి అన్నారండి. సో మనకి దీంట్లోనే మొత్తం అండి రేపు రానున్న పోటీ పరీక్షల్లో అండర్లైన్ చేసుకొని పెట్టుకోండి, దీని గురించి బిట్టు లేకుండా ఉండదండి, 100% ఉంటుంది. లేడీస్ అది కాకుండా 4 గోల్డ్ విన్ అయ్యారండి. సో అందువల్ల సో ఖచ్చితంగా మనం దీన్ని ఆఫ్లైన్లో కూడా చెప్పుకోవడం జరిగిందండి. సో బాగా గుర్తుంచుకోండి అండి. సో దీన్ని ఫస్ట్ ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్లో సో మార్చి 15 నుండి 36 వరకు జరిగింది. ఇది 13వ ఎడిషన్ అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి అండి, ఇది 13వ ఎడిషన్. సో మనకి ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, 13వసారి అండి, 13వ ఎడిషన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనికి సంబంధించి మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 గురించి సరైన వాక్యాలు. ఫస్ట్ వన్ చూద్దాం. భారత్కు చెందిన నీతూ గాంగుస్ 48 kg విభాగంలో మంగోలియాకు చెందిన లుత్సాయి ఖాన్ను ఓడించి స్వర్ణ పతాకం సాధించింది. ఎస్, కరెక్ట్. భారత్కు చెందిన స్వీటీ బోరా. సో ఇక్కడ చూసేటప్పుడు ఈ యొక్క నీతూ గాంగుస్ను చూసారండి. ఈ నీతూ గాంగుస్ అనే ఆమె 48 kg విభాగంలో మంగోలియాకి చెందిన లుత్సాయి ఖాన్ను ఓడించి స్వర్ణ పతాకం సాధించింది అని చెప్పేసి అన్నాం. ఈ యొక్క నీతూ గాంగుస్ అనే ఆమె సో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అంటే మనకి నీతూ గాంగుస్ హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి. సో మనకి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఆమె. సో ఆమె ఎన్ని విభాగము ఏంటంటే మనకి 48 kg విభాగం అని గుర్తుంచుకోండి, ఓడిపోయిన గుర్తుంచుకోండి లుత్సాయి ఖాన్ అని చెప్పేసి. నెక్స్ట్ భారత్కు చెందిన స్వీటీ బోరా అండి. సో ఈ యొక్క స్వీటీ బోరా కూడా హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఆమెనండి. సో హర్యానా రాష్ట్రానికి సంబంధించిన ఆమె. ఈమె 81 kg విభాగంలో చైనాకు చెందిన మనకి వాంగ్ లీనాను ఓడించి స్వర్ణ పతాకం సాధించింది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అనండి. సో దీనికి సంబంధించి కూడా ఇది కూడా కరెక్టే. నిఖిత్ జరీన్ 50 kg విభాగంలో చైనాకు చెందిన డాంగ్ చెంగ్ను ఓడించి స్వర్ణ పతాకం సాధించింది అని చెప్పేసి అన్నారండి. సో ఈమె 50 kg విభాగంలోనే సో చైనాకు చెందినది కాదండి. సో మనకి థాయితామ్ అని చెప్పేసి థాయితామ్, సో ఆమె పేరు అదేనండి థాయితామ్ అని చెప్పేసి. సో ఈమె వియత్నాం కంట్రీకి సంబంధించిన ఆమె, వియత్నాం నాట్ చైనా, వియత్నాం కంట్రీకి సంబంధించిన ఆమెను గెలవడం జరిగింది. ఆమె పేరు థాయితామ్. సో ఆమెను గెలవడం జరిగిందండి.
సో ఇది వచ్చేసరికి రాంగ్ వన్ అండి. 3 ఈ టోర్నీలో భారత్ 4 స్వర్ణ పతాకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచింది అని చెప్పేసి అంటున్నారు. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దీంతో పాటుగా ఏదైతే నీతూ గ్యాంగూస్ కానివ్వండి, సో అదేవిధంగా మనకి స్వీటీ బోరా కానివ్వండి, సో అదేవిధంగా 3 ఇంకొక ఆమె వచ్చేసరికి నిఖిత్ జరీన్ కానివ్వండి, అదేవిధంగా ఇంకొక ఆమె ఉందండి. సో మనకి లవ్లీనా అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారండి. సో మనకి లవ్లీనా అని చెప్పేసి ఒక ఆమె ఉన్నారు. ఈ లవ్లీనా అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఆమె 75 కేజీల విభాగంలో సో ఆస్ట్రేలియాకి సంబంధించి ఒక ఆమెను ఓడించి పార్కర్ అనే ఒక ఆమెను ఓడించి గోల్డ్ విన్ అవ్వడం జరిగిందండి. సో వీళ్ళ నలుగురు కూడా గుర్తుంచుకొని 4 గోల్డ్ విన్ అయ్యారు. ఎవరి మీద గెలిచారు, ఎంత విభాగంలో విన్ అయ్యారు అని చెప్పేసి మనం ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని గురించి. రైట్. సో దీనికి సంబంధించి సరైన వ్యాఖ్యలు అని చెప్పేసి అంటే మనకి 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎందుకంటే 1 కరెక్టే, 2 కరెక్టే, 4 కరెక్టే. 3 ఎందుకంటే నిఖిత్ జరీన్ అనేది వియత్నాం కంట్రీకి సంబంధించి థాయితామ్ అనే అమ్మాయిన విన్ అవటం జరిగింది. రైట్. నిఖిత్ జరీన్ అంటే మన హైదరాబాద్ తెలంగాణ అమ్మాయి అండి, నిజామాబాద్ డిస్టిక్. రైట్.